మా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుని కనికరమును బట్టి ఇంకో దినాన్ని ఈ రీతిగా సజీవ లెక్కలు మనం ఉంచి మన దేవుని సన్నిధికి రావడానికి ఆయన ఇచ్చిన మంచి అవకాశానికే ఫస్ట్ దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. మన ఆరాధన ప్రారంభించుకుందాం. సమయం అవుతుంది కాబట్టి ప్రార్థనతో మన ఈ కూడికను మనము ప్రారంభించుకుందాం. తెలిసిన రీతిగా ప్రతి నెల 2వ శుక్రవారం స్త్రీల ఆరాధన జరుగుతుంది. ఆ రీతిగా దేవుని మహిమను బట్టి, ఆయన కనికరమును బట్టి ఈ రీతిగా ఈ రోజు కూడా ఘనప్రదంగా ఆయన సన్నిధిలో అందరూ కూడా వాడబడాలని మీరు అందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పరమరాజ, మా రక్షక, మా ఆదరణకర్త, మా సమాధాన దూతానికి వందనాలు చెల్లించుకున్నాం. మా నాయన, ఇదిగో నీ సన్నిధిని ప్రభువా రావడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి కీడును మేము తొలగించి మమ్మల్ని శుద్ధీకరించి మీ సన్నిధిలో మరలా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో లోకంలో అనేక మంది ప్రభువా రాజా నిద్రించి రాజానికి స్తోత్రములు తండ్రి, మతులై తండ్రి ప్రభువా రాజా లోకపు వ్యసనాల్లో పడిపోయి తండ్రి ప్రభువా నీ సన్నిధికి దూరం అవుతున్నారయ్యా. వారి మధ్యన ప్రభువా మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఆసక్తికే నీకు స్తోత్రములు నాయన ప్రభువా. ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మా మొరలు మీరు అంగీకరించండి, మా మనలు మీరు జ్ఞాపకం చేసుకుని అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయాన ప్రభువా రాజా నేను గణపరిచే వాక్యాన్ని మాకు దయచేయండి. నేను స్తుతించే కనికరమును మాకు దయచేయండి. నేను కొనియాడే ప్రభువా గొప్ప అవకాశం మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ఆరాధన అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం మా నాయన. నీ మహిమతో, నీ కనికరంతో మమ్మల్ని నడిపించి ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా ఈ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు ప్రభా మీ పూర్ణ ఆత్మ చేత మీరు నింపండి. నీ మహిమతో నడిపించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభా నీ నామానికి ఘనతచ్చే రీతిగా రాజా మీరు ఏర్పాటు చేసుకున్న మమ్మల్ని ప్రభా మీరు వాడుకున్నట్టు తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. రాజా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా తండ్రి నాయన నీకు స్తోత్రములు. మీరే ఆధిక్యత వహించి తండ్రి సమస్తాన్ని ప్రభా జయప్రదంగా జరిగించమని వేడుకొంటున్నాం మా నాయన. రాజా ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత మీరు నింపండి. నీ మహిమలో మేమందరం కూడా ప్రభా బలపడి ఈ సన్నిధిలో స్థిరపడి రాజా నీ నామాన్ని ప్రచురించే రాజు గొప్ప సేవకులుగా మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. సమస్తంలో మీరు నడిపించండి. ఆరాధనలో, సాక్ష్యములో, వాక్యములో రాజా సమస్తంలో మీరుండి ప్రభావ మీ దీవులు మా మీద మెండారుగా దయచేయండి తండ్రి. నీ మహిమలు మమ్మల్ని దీవించి నడిపించండి. సమస్తంలో మీకే అప్పగించుకుని ప్రభా రాజా నీ కృప కొరకే వేడుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. సమస్తం మీరే రాజా జరిగించమని, నీ మహిమలో మమ్మల్ని బలపరచమని, ఆశీర్వదించమని త్వరలో రాని యేసు నామమున వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మెస్సియా ప్రార్థన మందిర సభ్యులందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. దేవుడు ఈ రోజు జరగబోతున్న స్త్రీల ఆరాధనను ఆయనకు మహిమకరంగా జరిగించుకొనును గాక. ఆమేన్. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మెస్సియా ప్రార్థన మందిరం క్వైర్ టీం వారు ముందుకు వచ్చినట్లయితే పాటలు పాడి దేవుని నామమున మనుష్య జాతికే సునామము, చరించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునామము, వీరు పర్యంతము. చాటుదాము చాటుదాము నిండు మైత్రితో మానవ
స్తోత్రములు తండ్రి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం, ఆయన కనపరుద్దాం, పూర్ణ ఆత్మ హృదయంతో ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనత
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీకు మాత్రమే నాయనా, నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా. వందనాలు.
Holy Spirit, fill this room, Master. Holy Spirit, fill this room, Master. Let this service be gracious to you, Master. Let this praise be glorious to you, Master. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Praise, 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 praise. మీ ఆత్మ ప్రోక్షణ జరిగించండి. Hallelujah, 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 hallelujah. Amen, 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 amen. Hallelujah, hallelujah, hallelujah. You are great, Master. You are great. మీరు గొప్పవారయ్యా. మేము చాలా తక్కువ వాళ్ళు అయినా సరే మమ్మల్ని ఎత్తి పెట్టుకున్నారయ్యా. స్తోత్రములు నాయనా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎత్తి పెట్టుకున్నారయ్యా. మీకు స్తోత్రములు. మేమేం పాపము? అవును ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. మీరు ఎంతగానో పరిశుద్ధులు. నీకు స్తోత్రములు నా ప్రభు, నీకు స్తోత్రములు నాయనా. Holy Spirit, fill this room, Master. Fill me up, Master. నీలో బలపడాలయ్యా. ఆరాధన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఎక్కువగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తోత్రములయ్యా. నీకే స్తోత్రములు. మమ్మల్ని ఎత్తుపట్టుకున్నారే. మీకే స్తోత్రములు. ప్రార్థన ఆలకించారే. మీకే స్తోత్రములు. ప్రార్థన ఆలకించారే. మీకే స్తోత్రములు. స్వస్థపరిచారే. మీకే స్తోత్రములు. కట్టిన నా దేవా, నీకు స్తోత్రములయ్యా. మీ ఆత్మ ప్రోక్షణ జరిగించండి. Hallelujah, praise, 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 praise. Glory to you, Master. Glory only to you, Master. Help us, Lord. Help us, Lord. Hallelujah, hallelujah, hallelujah. Let there be complete healing. Let there be complete healing where we are, Master. Answer our prayers, O Master. Let our prayers reach your holy temple, O Master. Let the Holy Spirit come down upon us. I command the Holy Spirit to come down upon us right now. Hallelujah, 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 hallelujah. Andra ఆరాధన చేద్దాం. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. ఆరాధన, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. అయా మాతో మీరు ఈ ఆరాధన అంతటినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మెస్సియా ప్రార్థనలో బయట టీం గారు పాటలు పాడినందుకు గాను ఆరాధనలో నడిపించినందుకు గాను దేవుని పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం.
పాస్టర్ అయ్యేకి ప్రేస్ కూడా వచ్చిన మీరందరికీ కూడా ప్రేస్ చిన్న సాక్ష్యం ఏంటంటే అక్క ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం అందరం చర్చ్లో. అనుకోకుండా 9th month స్టార్ట్ అయిన 15 daysకి బాబు మూమెంట్ లేదని చెప్పేసి అక్క లాస్ట్ థర్స్డే చెప్పారు. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తే బాబు పేగు చుట్టుకొని మెడకి కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి అన్నారు. సో అక్కడే డెలివరీ చేద్దామంటే అక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వేరే హాస్పిటల్లో ఉంది కడపలో. సో అక్కడికి వెళ్ళి అబ్జర్వేషన్లో వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే నార్మల్ డెలివరీ అవ్వలేదు. ఆపరేషన్ చేసి దేవుడు చాలా గొప్ప కార్యం. అమ్మ వాళ్ళకి ఆ రోజు నైటే నేను కాల్ చేశాను, మెసేజ్ పెడితే అమ్మ వెంటనే రెస్పాండ్ అయ్యేసి ప్రార్థన చేశారు. మనమన్నా ప్రార్థన చేస్తామో లేదో సరే అని చెప్పేసి పాస్టర్ అమ్మ వాళ్ళకి చెప్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మెలకుగా ఉండేసి ఖచ్చితంగా చాలా అంటే చాలా ప్రార్థన చేస్తారు. దాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో స్తుతులు చేసుకుంటున్నాను. అక్కకి మగబిడ్డ పుట్టాడు, ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, కాకపోతే దేవుడు దాన్ని కూడా స్వస్థపరుస్తాడు అనుకుంటున్నాను. టెస్ట్ చేయిస్తే థైరాయిడ్ ఉందని చెప్పేసి తెలిసింది చిన్న బాబుకి. అక్కకి బాబుకి ఇద్దరికి అమ్మ కూడా తెలియదు చిన్నపిల్లలకి ఎలా పెంచాలి ఏంటని. ఎప్పుడో మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు, తర్వాత ఫస్ట్ మగబిడ్డ మా ఇంట్లో పుట్టింది పెద్దక్క గారని. దేవుడు ఇలా చాలా అంటే చాలా కార్యాలు మా కుటుంబంలో చేశాడు. టైం ఉంటే నా జీవిత సాక్షి నేను ఒకసారి చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడు మమ్మల్ని మా కుటుంబం మొత్తం సజీవ లెక్కలో మేము ఉన్నాము ఈ సన్నిధిలో అంటే కనుక కేవలం దేవుడు మా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. దేవుడు నాకు ఎప్పుడు చెప్తాడు, నీ కుటుంబానికి నేను సమాధానం కలుగజేస్తాను, నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి దేవుడు అన్నాడు. ఒకరోజు నేను ఖచ్చితంగా నా సాక్షి, నా కుటుంబ సాక్షి నేను చెప్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నవారైతే దయచేసి ముందుకు రావాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తాం. దేవుని నామానికి స్తోత్రంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క 2 వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారికి కూడా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా పేరు అశ్విని. నేను కొత్తగా వస్తున్నాను. ఇక్కడికి ముందు వేరే చర్చికి వెళ్ళేదాన్ని. అయితే నా సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారికి రీసెంట్గా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు 4 months నుంచి. అయితే దేవుని కృప వలన ఈ 4 నెలలు తను తీసుకున్న 16 కీమోస్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 16 కీమోస్ కంప్లీట్ అయినాయి. ఇంకా ఫర్దర్ ప్రొసీజర్ ఇంకా చాలా ఉంది. కాకపోతే అన్ని కీమోస్కు మా నాన్న ఇప్పుడు తనకి 61 అట్లుంటుంది ఏజ్. ఈ ఏజ్లో తను అన్ని కీమోస్కి తట్టుకున్నాడంటే దేవుని కార్యం నిజంగా. నేను అనుకోలేదు, నేను చాలా భయపడ్డా. ఆల్రెడీ ముందు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా పెద్దక్క కూతురు చనిపోయింది 11 yearsకి బ్లడ్ క్యాన్సర్తో. మళ్ళీ మా నాన్నకి ఇప్పుడు ఇట్లా అయింది. అసలైతే నా వల్ల కావట్లేదు, కానీ దేవుణ్ణి నమ్ముకొని ఉన్నా నేను. ఆయనే నాకు అన్ని ఆధారం, ప్రతి విషయంలో. ఒక్క మా నాన్న మా హెల్త్ విషయంలో కాదు, నా ప్రతి విషయంలో అయితే నాకు తోడుగుండి నన్ను ఇక్కడ నడిపించిండు. ఎక్కడికో వెళ్ళాల్సిన జీవితాన్ని నన్ను ఇక్కడ ఇంతగా ఆశీర్వదించి నన్ను ఇక్కడ మీ మధ్యలో నిలబెట్టి ఉంటుంది దేవుని కృప. ఇంకా మా నాన్నకి ఒక 1 week టైం ఉంది. 1 week ఇప్పుడు కొన్ని టెస్టెస్ చేస్తున్నారు. అవన్నిటికీ మా నాన్న ఫిట్నెస్గా ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారంట. రిపోర్ట్స్ అన్నీ మంచిగా వచ్చి ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ఫుల్ అయ్యేటట్టు మీరు అందరినీ ప్రార్థనలో పెట్టండి. మా నాన్న వాళ్ళు నమ్ముకోలేదండి. నేను మా భర్త ద్వారా నేను దేవుని రక్షణ తీసుకున్నా, కానీ మా అమ్మ నాన్న వాళ్ళు నమ్ముకోలేదు. వాళ్ళ రక్షణ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని రక్షణ ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు ఉండవని నేను నమ్ముతున్నాను. నేను మా నాన్నగారి గురించి మీకు పాస్టర్ వాళ్ళ ద్వారా ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అయితే థర్స్డే రోజు స్టార్ట్ చేస్తానన్నారు. ఖచ్చితంగా మీ సొంత ప్రార్థనలు మీరు ప్రార్థన చేయండి. మన గురించి, మీ గురించి, మీ కుటుంబాల గురించి నేను కూడా ప్రార్థిస్తాను. ఇంత చిన్న సెక్షన్ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. బాజన్న, నాన్నగారి పేరు బాజన్న. చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నవారైతే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. నాకు
కూడా చిన్న సాక్ష్యం ఉందండి, మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ నెల మేము ఒక 3 లక్షలు ల్యాండ్ నిమిత్తం అరేంజ్ చేయాల్సి వచ్చింది. మా దగ్గర అయితే డబ్బులు లేవు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేశారు. ఇక్కడ ప్రకటించిన ప్రకారం వాహనం నిమిత్తం ఎవరైనా కానుక ఇవ్వాలని అన్నప్పుడు నాలో ప్రేరేపణ కలిగింది. యాక్చువల్లీ ఆ 3 లక్షలు ఎలా అరేంజ్ అవుతాయన్న అనేది నాకు మైండ్లో లేదు, కానీ దేవుడికి ఎలా అయినా నేను అనుకున్న కానుక ఇవ్వాలి అని మాత్రమే ఉంది. సో నేను దేవుడా నాకున్నంతలో నేను మీకు ఇస్తాను, సమస్తం నీవే జరిగించుకోవాలి అని చెప్పి శుక్రవారం రోజు నేను దేవుడికి కానుక ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఆ 3 లక్షలు ఎలా అరేంజ్ అయ్యాయో నాకు తెలియదు. అసలు ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర, కానీ సమస్తం సమకూడి జరిగించారు. మా మమ్మీకి 18,000 వచ్చిన ఇంటి దగ్గర, చాలామంది అకౌంట్స్లో పడలేదంట. ఆయన సహాయం ఏ రకంగా వస్తుంది అనేది మనకు తెలీదు. మనం ఏదైతే ఇస్తున్నామో మనం అదే చూడగలుగుతాము, కానీ వచ్చేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మమ్మీకి 18,000 వచ్చింది, అదొకటి సహాయం అయింది. మళ్ళీ డాడీకి 3 మంత్స్ నుంచి శాలరీ లేదు. ఈ వారంలోనే హాఫ్ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చారు డాడీకి. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా డాడీ ఐడి డిసెంబర్ 2023లో ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రోజుకి 7 నెలలు అవుతుంది. సో ఈ వారంలో అది కూడా అన్ని నెలల నుంచి అవ్వలేని కార్యం దేవుడు అది రెన్యువల్ చేస్తారు. ఐడి దేవుడికి మహిమ కలుగుగాక. ఇంకా నేను హాస్పిటల్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు పార్టిసిపేట్ చేశానండి. నాకు తెలియదు అది ఎలా చేయాలో, కానీ దేవుడే ఉండి నడిపించారు. అందులో ఫస్ట్ వచ్చింది, దానికి కూడా హాస్పిటల్ నుంచి నాకు మనీ వచ్చింది. సో అవన్నీ నాకు వస్తాయని తెలీదు, ఎలా వచ్చినాయో అసలు తెలియని ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం, ఫస్ట్ రావడం, ఇదంతా దేవుని కృప. సో నేను దీని ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ప్రేమతో ఇస్తే అది ఒక్క రూపాయి అయినా కూడా దేవుడు దాన్ని 2 చేస్తారు. సో మనకి ఇచ్చే మనసు ఉందా లేదా అని మాత్రమే దేవుడు చూస్తారు. నాకు అదే అర్థమైంది. నా జీవిత సాక్ష్యం చెప్తే మీ అందరికీ ఏడుపు వస్తుందేమో, కానీ ఒక రోజు టైం తీసుకొని నా బర్త్డే రోజు నా జీవితంలో ఉన్న సాక్ష్యం అంతా మీకు వివరిస్తాను. ఇప్పటి వరకు దేవుడు మా కుటుంబాన్ని చాలా ఆశీర్వదించారు. ఇవన్నీ నాకు ఎలా జరుగుతున్నాయి అనేది నాకు తెలీదు, బట్ అన్నీ సమకూడి జరిగిస్తున్నారు. నేను ఈ మెస్సియా ప్రార్థన మందిరంలో ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. పాస్టర్ గారు వాళ్ళ 3 పిల్లలతో పాటు మమ్మల్ని కూడా పిల్లల్లాగా చూస్తున్నారు. అందుని బట్టి దేవుని ప్రేమకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. రాత్రి పగలని లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసి ప్రార్థన అవసరాలు కోరుతూ ఉంటాను. విసుక్కోకుండా గంట అయినా 2 గంటలైనా బాబు ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు చాలా ఓపికగా వింటారు. నేనే ఫోన్ కట్ చేయాలి కానీ పాస్టర్ గారు కట్ చేయాలి, అలా చెప్తూనే ఉంటాను. దేవుని ప్రేమకే మీకు ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ గారు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ముందుకు వచ్చినట్లయితే సాక్ష్యముల కొరకు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ కళ్ళను మూసుకుందాం. సాక్ష్యముల కొరకు వాక్యం కొరకు సిస్టర్ సభ్య ప్రార్థన చేస్తాం. రాజులకు రాజు సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం తండ్రి. ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలం ప్రభా నైనా తండ్రి. ఏమి ఇవ్వలేని వారము బహు ఘోరమైన పాపులమైనను నైనా తండ్రి ప్రభా. నీ గాయపడిన హస్తములతో మా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ శుక్రవార దినంలో నైనా తండ్రి మా కుటుంబాలని నైనా తండ్రి సంఘ కుటుంబాన్ని ఇక్కడ చేర్పించిన తండ్రి ఆరాధించడానికి మాకు నైనా తండ్రి జరిగించిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, పాస్టర్ శాస్త్రి అనే కుటుంబాన్ని నీ పాలన చెంత చేర్చుకుంటున్నాను ప్రభా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఎంతో గొప్ప దేవుడు నైనా తండ్రి ప్రభా.
దేశం కానీ దేశాల్లో మేము నివసిస్తున్నాగా నేను తండ్రి ప్రభా, అవును తండ్రి. నేను తండ్రి నీ ప్రేమతో నేను తండ్రి ప్రభా మాకు ఇచ్చిన అన్నయ్య అక్కని బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రభా, నీకు నేను వందనాలు తండ్రి తండ్రి. ప్రభా మేము ఎక్కడా అని చెప్పేసి వెతుకుతున్న సమయంలో ప్రభా నీవే చేయి చాపి మమ్మల్ని నీ దరి చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను తండ్రి ఇదిగో ప్రభా ఈ సంఘం కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను తండ్రి సంఘంలో ప్రతి విషయాన్ని బట్టి నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఏ చిన్న అవసరం ఉందో నాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తము ఎరిగిన వాడవు ప్రభా. నేను తండ్రి మా సంఘంలో నేను తండ్రి ప్రభా ఎంతవరకు నేను తండ్రి నువ్వు దీవిస్తున్నావు మేము చూస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు దేవా. నీకే వారాలు తండ్రి ప్రభా వారం వారంగా నేను తండ్రి గొప్ప కార్యాలను కురిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో దేవా నైనా తండ్రి వెహికల్ని బట్టి నైనా తండ్రి నీకు ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప కార్యంతో నైనా తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా దానికి నైనా తండ్రి ప్రభా నువ్వు తీసుకురా ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో దేవా నైనా తండ్రి జరిగిన ఆరాధన బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, ఎంత గొప్ప కార్యం నైనా తండ్రి ప్రభా. నైనా తండ్రి స్త్రీల ఆరాధనలో నైనా తండ్రి ప్రభా క్వైట్ ఇంకా నైనా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు ప్రభా నైనా తండ్రి వారిని చూసి మేము ఎంతగానో నైనా తండ్రి ప్రభా నేర్చుకోవాల్సి వస్తుంది ప్రభా. నైనా తండ్రి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నైనా తండ్రి ఏ పాటి వారు ప్రభా నైనా తండ్రి ఎంత గొప్పగా నిలబెడుతున్నావు ప్రభా. నువ్వు నైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నైనా తండ్రి ఆరాధనలో నువ్వు ప్రతి ఒక్కరిని ముట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో దేవా సాక్ష్యాలు ప్రభా నైనా తండ్రి మా కుటుంబంలో నైనా తండ్రి ప్రభా నైనా తండ్రి సంఘ కుటుంబంలో ప్రభా జరుగుతున్నాము మేము నిలుస్తున్నాము నైనా తండ్రి ప్రభా మేము నిలబడి ఉన్నామంటే ప్రభా గొప్ప సాక్ష్యం ప్రభా నైనా తండ్రి. అది దాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నా తండ్రి యేసయ్యా. ఇదిగో దేవా నైనా తండ్రి జరగవు ప్రతి కార్యంలో తోడుకుంటూ ప్రభా వాక్యం నైనా తండ్రి ప్రభా చెప్తున్న సమయంలో ప్రభా మేము మెలుకోబట్టి ప్రార్థన చేసి నైనా తండ్రి ఆ వాక్యం ఏంటి అని నైనా తండ్రి ఆలోచించుకోవాలి ప్రభా. నైనా తండ్రి ఎక్కడో ధ్యాసలు కాదులే కానీ ప్రభా నైనా తండ్రి ఆ వాక్యం ద్వారా మేము మాట్లాడాలి ప్రభా. ఆ వాక్యంతో నువ్వు మాతో మాట్లాడు ప్రభా. ఇంకా మేము సరి చేసుకోలేదేమో నా వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభా. నీకు స్తోత్రములు నైనా తండ్రి. ఇంకెవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ నువ్వు నైనా తండ్రి త్వరపెట్టి తీసుకురా ప్రభా. రాలేని వారిని నైనా తండ్రి ప్రభా నువ్వు ఎక్కడ నిల్చొని ఉన్నారో అక్కడ వాళ్ళని ఆరాధించి స్తుతించి జ్ఞానాన్ని వారికి దయచే ప్రభా. ఇంకను యవ్వనస్తులు నైనా తండ్రి ప్రభా ఇంకను నైనా తండ్రి ప్రభా ఘోరమైన స్థితిలో ఉంటున్నారు ప్రభా. నేను యేసు నామములో మోకాలు వంచును కాక ప్రభా. నైనా తండ్రి నీవే కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ ఇదిగో దేవా ఇచ్చిన ప్రార్థన పాదాల చెంత అవి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన సిస్టర్ సభ్య గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి కనుక మన దైవజనులు పాస్టర్ శాస్త్రి గారు వచ్చి ప్రకటనలు అందిస్తారు. దేవుని నామానికి మహిమగంత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో స్త్రీల ఆరాధనకు విచ్చేసినటువంటి సంఘం అంతటి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ప్రకటనల గురించి తెలియజేసినట్లయితే మన ప్రియులు మన మధ్య నుంచి ఇండియా దేశంలో ఉన్నటువంటి వరప్రసాద్ గారు మరి క్షేమంగా ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ చేసుకుని మన త్వరగా రావడానికి మిమ్మల్ని అందరినీ ప్రార్థన సహాయం కోరారు. కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీకు అందరికీ తెలిసిన విధంగా మన సోదరుల యొక్క తల్లి గారు ప్రభువులో నిద్రించారు. ఆ కుటుంబం కొరకు ఆదరణ కొరకు తిరిగి మళ్ళా సోదరులు ప్రయాణమై మన మధ్యకి రావడానికి మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో అందరినీ కూడా ఆయన ప్రార్థన అవసరం కోరారు. వారి గురించి వారి కుటుంబం గురించి బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. అదేవిధంగా సాక్ష్యాలు మీరు వింటున్నారు. ఈరోజు ఈ వారంలో ఉన్నటువంటి సాక్ష్యాలు కాదు, ప్రతి వారం ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభు సాక్ష్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నారు. మరి జానీ సిస్టర్ చెప్పినట్లుగా ఆ బిడ్డకు మరి దేవుడు మంచి కుమారుని అనుగ్రహించారు. ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాల్లో దేవుడు వారికి గొప్ప సహాయం దయచేసి ఆ కుటుంబానికి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆనందాన్ని బట్టి మరి సోదరి జానీకి మరి అదేవిధంగా తల్లి గారికి మన మధ్య ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు మరి శుభాలు తెలియజేస్తున్నాను. ఆ బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థించండి. దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ
ఆ బిడ్డ ద్వారా దేవుడు ఆ కుటుంబంలో గొప్ప మార్పు తీసుకురాబోతుంటున్నాడు. ఆమేన్. ఆ హల్లెలూయా. బిడ్డ ద్వారా దేవుడు ఆ కుటుంబంలో గొప్ప దేవుడు తీసుకుని రాబోతుంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరి సోదరి అశ్విని గారు చెప్పిన రీతిగా మరి ఆ యొక్క సాక్ష్యం కొరకు చెప్పాలనుకుంటున్నాను. మరి తండ్రి గారు బాధ్యత కొరకు మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మన తండ్రికి మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము కూడా సాధ్యం. నేను చూశాను, చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి ప్రభు లేపారు. హాస్పిటల్లో నేను పట్టణం కాదు ఇది, కానీ నేను మీకు తెలియజేయాలని చెప్పి చెప్తున్నాను. హాస్పిటల్లో 2004 సంవత్సరం నైట్ డ్యూటీలో ఉన్నాను. నేను ఫ్లోర్ మేనేజర్గా 70 బెడ్ హాస్పిటల్ గొబ్రాలో, అట్లస్ హాస్పిటల్ మస్కట్. నైట్ అల్తుర్కి కంపెనీ గాలా నుంచి ఒక పేషెంట్ తీసుకొచ్చారు, బ్రాడ్ డెడ్. హీ ఈజ్ ఆల్రెడీ డెడ్ ఇన్ ద క్యాంప్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ లేకుండా మరి ఏది ప్రాసెస్ చేయడానికి కాదు కాబట్టి డాక్టర్ సర్టిఫికేట్ చేయాలి కాబట్టి హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకొచ్చారు. ఈజ్ వెరీ యంగ్, 20s ఉంటాడు, 20 to 27 మేబీ అరౌండ్. స్నేహితులు ఇద్దరు ముగ్గురు వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు స్నేహితులు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారు, రూమ్మేట్స్, స్నేహితులు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అరే వీడొక్కడే కొడుకు రా, వాళ్ళకి తల్లిదండ్రులకి వీడొక్కడే కొడుకు, ఈ విషయాలు ఎలా చెప్పాలి, మనం ఏం చేయాలి, ఏం రా అని చెప్పేసి ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళు గుండె కొట్టుకుని ఏడుస్తుంటున్నారు. వాళ్ళు జరిగింది ఏంటంటే, ఆ రోజు రాత్రి, గురువారం రాత్రి ఫుల్గా తాగేసి పడుకున్నారు. ఈయనకి మధ్యరాత్రిలో 3 గంటల ప్రాంతంలో ఈయనకి అటాక్ లాగా వచ్చి ఈయన మంచి కింద పడిపోయి ప్రాణం వదిలేశారు. ఈ విషయాలన్నీ నేను పక్కనే వింటున్నాను. ఫ్లోర్ మేనేజర్ అన్నీ గమనిస్తున్నాను, వింటున్నాను. ఇక ఐసీయూలో అందరితో పాటు నేను కూడా వెళ్ళాను. మా డాక్టర్ గారు తెలిసిన ఆయన మామూలుగానే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, కరెంట్ షాక్ ఇవ్వడానికి ఇస్తున్నారు. ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. 3వసారి ఇంకా ఆయన అది ఇస్తున్నప్పుడు ఆయన కొంచెం బెడ్కి ఆయన మోకాలు తగిలింది. డాక్టర్ గారి మోకాలకి బెడ్ తగిలింది. కొంచెం ఆయన ఒక నిమిషం కూర్చుని మళ్ళీ 3rd రౌండ్ షాక్ ఇవ్వడానికి ఆయన వెళ్తున్నారు అనమాట. ఆ టైంలో నేను పక్కనే చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఐసీయూలోకి ఆపరేషన్ స్టాఫ్ని ఎవరు అలౌ చేయరు, అడ్మిన్ స్టాఫ్ని ఎవరు అలౌ చేయరు. నేను ఆల్రెడీ అక్కడ హాస్పిటల్ ఫీల్డ్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి చూస్తున్నాను, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఈసీఆర్ చేస్తున్నారు వాళ్ళు రివైవ్ చేయడానికి. బట్ ఆ బిజీలో వాళ్ళు ఏం మర్చిపోయారంటే కింద ఈ వుడ్ పెట్టాలి, కింద ఒక వుడ్ ప్లేట్ ఫ్లాట్ పెట్టేసి సపోర్ట్ కోసం కింద బెడ్కి చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు అది కింద నొక్కుకోకుండా ఒక చెక్ పెట్టి ఒక వుడ్ ప్లేట్ ఉంటుంది, అది దాన్ని ఏముంటుంది మర్చిపోయిన యాక్చువల్గా వుడ్ ప్లేట్లా ఉంటుంది, ఒకటి ప్లేట్ సపోర్ట్ పెట్టి దాన్ని ప్రెస్ చేస్తారనమాట. అది గడ్డ మర్చిపోయారు. కంప్రెషన్ చేయడానికి కింద ఒక వుడ్ లాంటిది పెడతాం, అది చెక్క ముక్కలో ఉంటుంది, ఒకటి ప్లేట్ అనమాట, అది పెట్టాలి. వెంటనే నేను 3rd రౌండ్ డాక్టర్ వెళ్ళేటప్పుడు షాక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనం కింద వుడ్ పెట్టలేదు, టీసీఆర్ ఇచ్చినప్పుడు అని చెప్పేసి అంటే వెంటనే డాక్టర్ చూసి అది పెట్టిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నారు. నేను ప్రే చేస్తున్నాను, ప్రభు అప్పుడే రక్షింపడ్డాను ప్రభు, ఈ బిడ్డ బ్రతకాలి, అక్కడే కోరికడుతున్నారు, స్నేహితులంతా బాధపడుతున్నారు, నీకు సమస్తం సాధ్యం కదా, ఈ కుమారుడు బ్రతకాలి, నాకు ఒక అద్భుతం చేయు అని చెప్పేసి నేను ఆ రోజు ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా అసలు మీరు నమ్మరు, ఆ 3rd షాక్లో ఏం అవ్వలేదు. కానీ ఫైనల్గా ఒక అటెండర్, అక్కడ ఉన్నటువంటి ఒక పాత అటెండర్ వచ్చి, సార్ నేను పీసీఆర్ చేస్తాను నేను అని చెప్పేసి అంటే, డాక్టర్ ఇక అన్నీ ట్రై చేసిన తర్వాత ఇంకా అతను అప్పుడు అంటే సరే అని చెప్పేసి అటెండర్కి ఇచ్చి, ఏంటి నర్సెస్ ఉన్నారు అక్కడ, నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఒకళ్ళకి అన్ని. ఈ థామస్ అని చెప్పేసి కేరళ, నేను చేస్తాను సార్ పీసీఆర్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి డాక్టర్ గారు అలా చేశారు. ఇక మేము ఐదులో కూడా వాళ్ళు చక్కగా ఆనందంగా జోక్ చేసుకుంటూ వాళ్ళు పని చేస్తుంటారు. ఏంటి ఆ సిచ్యువేషన్లో మనిషి అక్కడ చనిపోయి ఉన్నాడు, ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఆ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఏం చేస్తారు, పని చేస్తుంటారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి అబ్జర్వ్ చేసుకుంటూ మేము పని చేస్తుంటాం. నేను అన్నీ చూస్తున్నాను అక్కడ. ఆ థామస్ అని ఆయన
వెళ్తూ ఉంటే ఆయన చేతులు పట్టుకున్నాను నేను. ఆయన చేతులు పట్టుకుని తోమట నీకు గుడ్ జాబ్ అని చెప్పేసి నేను చెప్పి ఆయనకి చేతులు పట్టుకుని నేను అక్కడ డోర్ నుంచి నేను పంపిస్తాను. వెళ్ళారు, ఆయన PCR చేశాడు, సిపిఆర్ చేశాడు. ఐ థింక్ అరౌండ్ 60 to 80 seconds అయింది లేదో ఊపిరందింది. చనిపోయి అరౌండ్ నాకు తెలిసి 1 hour పైన అయిపోయింది. వాళ్ళు చెప్పిన ప్రకారం టైం చూస్తే 1 hour పైన ప్రాణం విడిచి క్యాంప్లో చనిపోయాడు. అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. గంట ముందే చనిపోయినట్లు వ్యక్తి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీళ్ళు సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ రివైవ్ అయ్యి దేవుడి కృపలో బ్రతికాడు. నేను చెప్తానంటే మనం ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అప్పటికే బాడీ అంతా చల్లగా అయిపోయింది. 1 hourలోనే జస్ట్ బాడీ అంతా చల్లగా పట్టుకుని చూశాను. ఇలా గమనించండి, దేవునికి అసాధ్యమైన ఏది లేదు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల కార్యాలు చేస్తాడు. మనం నమ్మాలి కానీ ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున మరి తండ్రి గారి కొరకు, భజన కొరకు మీరు ప్రార్థించండి. నాకు నమ్మకం ఉంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమైన రోగాలన్నీ కూడా ప్రభు తీసివేస్తున్నాడు. సంఘంలో మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు జీవితాలు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అదేవిధంగా వెహికల్ కొరకు మనం ప్రార్థిస్తున్నాం. వెహికల్ కొరకు దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యం చేస్తాడు. మన దగ్గర ఏమున్నాయంటే 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. సోదరు చెప్పిన రీతిగా ఉత్సాహంగా దేవుని పని కొరకు మరి ఆ యొక్క కానుక తీసుకుని వచ్చింది, ఘనమైన కార్యక్రమం. దేవుడు మరి వెంటనే ఆ యొక్క తర్వాత రోజే నాకు తెలిసి శుక్రవారం దేవునికి కానుక ఇచ్చింది. శనివారం నాడే ప్రభు ఆ గొప్ప కార్యాలు 3 లక్షల రూపాయలు అరేంజ్ అయినాయి. ఆగిపోయినటువంటి జీతం వచ్చింది. అనుకోని విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏది ఒక తెలియనటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే అందులో ఫస్ట్ క్లాస్ వచ్చి ఫస్ట్ మార్క్ వచ్చి మళ్ళీ ప్రైజ్ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది. తల్లిగారికి ఇంటి దగ్గర మరి డబ్బులు వచ్చాయి. నేను ఏదో మీరు ఇస్తే వస్తాయని కాదు, కానీ మీ నమ్మకాన్ని బట్టి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. నువ్వు నమ్మకంతో ప్రభు సన్నిధికి ఇచ్చినప్పుడు, ఉత్సాహంగా ప్రభుకి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. అదేవిధంగా మరి కారు కొరకు సహోదరి మెహతాబ్ అండ్ సాబియా వాళ్ళు కూడా మరి కారు కొరకు కానుకిచ్చారు. చెల్లి కూడా కానుకిచ్చింది. స్త్రీలు మొదటగా ఇచ్చారు. ఆమె ప్రభు వీరి కుటుంబాన్ని దీవించుగాక. అదేవిధంగా మరి రాబోయేటువంటి దినాల్లో కూడా మీరందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా ప్రార్థన చేయాలని చెప్పి ప్రాంతం కోరుతుంటున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో మనకున్నటువంటి మెసేజ్ ప్రార్థన మందిరం అకౌంట్స్ ఉన్నాయి. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, మరి ఇన్స్టాగ్రామ్ కానీ, టిక్టాక్ కానీ, వీటన్నిటిలో కూడా మన వాక్యం ఉంటుంది. మన యొక్క ఈ కార్యక్రమాలన్నీ ఉంటున్నాయి. వాటన్నింటినీ కూడా మీరు స్నేహితులు తెలియచేయాలని చెప్పేసి, వారికి పంపించాలని చెప్పేసి, కుటుంబం వారితో మీరు షేర్ చేయాలని చెప్పేసి ప్రాంతం మేము కోరుతున్నాను. దేవుడు ఈ ప్రకటన దీవించిన గాక. ప్రకటనలు అందించిన దైవజనులు పాస్టర్ శాస్త్రి గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆకాశము భూమిను గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. వాక్య సందేశం కొరకు మన దైవజనులు పాస్టర్ సుష్మిత శాస్త్రి గారు ముందుకు రావాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప ద్వారా ఈ నెల ఈ స్త్రీల ఆరాధనకి పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు. అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. ప్రార్థనలోనూ అన్ని విధాలుగా మీ వంతు మీ సహకారం మీరు దయచేసినందుకే మీకు నా కృతజ్ఞతలు. మా కుటుంబం తరపున మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సమయం లేదు కాబట్టి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. సిస్టర్ ప్రార్థన చేశారు, దానికి వందనాలు. చెల్లి దివ్య చక్కగా నడిపిస్తుంది, దానికి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ కూడా పాల్గొనాలి. అందరూ ఇక్కడి నుంచి ముందుకు రావాలి. ఎందుకనగా సువార్త ప్రకటించబడంలో స్త్రీలు చాలా ప్రాముఖ్యం. ఎందుకనగా మనం చెప్తారు కదా, వర్డ్ ఆఫ్ మౌత్ అంట, మార్కెటింగ్ చేస్తారు కదా. మార్కెటింగ్ చేసే విషయంలో స్త్రీలు అంత బెస్ట్ మార్కెటింగ్ పర్సన్ ఇంకెవరు ఉండరు. ఒప్పుకుంటారు లేదండి? ఎందుకంటే మన బీబీసీ కంటే ఫాస్ట్గా మనం ఒక వార్తను, మన సువార్తను ప్రకటించగలం. అవునా కదా? మనకున్న ఆ తలాంతుని దేవుని వార్తను ప్రకటించడంలో మనం వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా బైబిల్ గ్రంథం నుంచి ఒక స్త్రీని
మనం చూసి మనం ఏం నేర్చుకోగలం, మన జీవితాలు ఆవిడ ఎలాగా ఇచ్చేసుకుందాం, మనం కూడా పాటిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి మనం ఇవాళ చూసుకుందాం. దేవుని నా మహిమ కలుగును. అందరూ కూడా ఒకటే పుస్తకం, మన పెద్ద ఎక్కువ తిప్పక్కర్లేదు. ఎస్తేర్ గ్రంథాన్ని తీసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా రాణి ఎస్తేర్ తెలియని వారు ఎవరైనా ఉన్నారండి? ఎస్తేర్ రాణి గారు తెలీదా? పాత నిబంధన గ్రంథంలో ఉంటారు. ఎవరికి తెలియదండి? సరే జస్ట్ గ్లిమ్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. మనకి ఒకరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు హిస్టరీ కొంచెం తెలియాలి. తెలిస్తే మనకేమవుతుందంటే తర్వాత జరిగే ఫ్యూచర్ ఏం జరిగిందనేది మనకు అర్థం అవుతుంది. కరెక్టా అండి? దేవుని మహిమ కలుగును గాక. మనం పాత నిబంధన కాలంలో చూసుకున్నప్పుడు ఐగుప్తు నుంచి మోషే గారు అందరిని నడిపించారు. వారు ఇశ్రాయేల్ మన కానాను దేశానికి వచ్చి వారన్నీ పొందుకున్నారు, అనుభవించారు. తర్వాత పారసీకుల రాజులు వచ్చి వాళ్ళని దాడి చేసినప్పుడు అంతా చేసుకుని వాళ్ళు క్యాప్టివ్లో వాళ్ళని బంధకంలో తీసుకుని వెళ్ళిన విషయాలన్నీ మీకు తెలిసినవి. ఇలా జరుగుతున్నప్పుడు ఒక పారసీక రాజు, అప్పట్లో ఒక 4 కింగ్డమ్స్, 4 రాజ్యాలు బాగా ఉత్తీర్ణంగా బలమైన రాజ్యాలుగా ఏర్పడినాయి అంట. దాంట్లో ఈ అహశ్వేరోషు అనే రాజు వచ్చి 2వ స్థానంలో ఉన్నాడు. అంటే బాగా ఏర్పడిన ఒక రాజు. ఆయనకి ఎంత ఒక విస్తరణ ఉందంటే ఆయన రాజ్యం మన ఇండియా దగ్గర నుంచి ఐథియోపియా, మన ఇథియోపియా అంటాం కదా, ఆఫ్రికన్ కాంటినెంట్ వరకు ఉన్న స్థలం అంతటికి ఆయన రాజు. అంటే ఎంత లాంగ్ చూసారా? మన ఇండియా దేశం నుంచి మ్యాప్లో మనం చూసుకుంటే ఆఫ్రికా ఖండం దాటినంత వరకు మొత్తం కూడా ఆయన రాజ్య విస్తరణే. అంటే అంత పెద్ద రాజ్యానికి ఒక రాజు అధిపతి. ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే, ఇలాగ ఇజ్రాయెల్ జనాంగాన్ని బంధకాల్లో తీసుకుని అనేక మంది నెబుకద్నెజర్ కానీ ఆర్తజరిక్స్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఒకరి తర్వాత ఒకరి రాజ్యం మీద వీళ్ళ మీద పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాగే ఈయన కూడా ఒక వంతున్నారు. వీళ్ళు రాజ్య పరిపాలన ఏం జరుగుతుంది, యూదులందరూ చెల్లాచెదరైపోయారు. అంటే ఈ ప్రాంతంలోనే ఒకరు కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ చెల్లాచెదరు అయిపోయారు. మనం ఏం చేస్తామంటే అంత బాగున్నప్పుడు దేవుని వెతకం, కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్పష్టంగా కనబడతాడు. అయ్యో నా దేవుడు అని ఒకడు ఉన్నాడే అని కనబడతాడు. అంతవరకు మనకు అసలు కనపడిన కూడా కనపడదు. అసలు పక్కన అమ్మ నేను ఇక్కడే ఉన్నాదురా అంటే అలా చూస్తామా? అసలు ఎవరని కూడా అడగం. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. తప్పు చేస్తారు, దండిస్తాడు దేవుడు, ప్రభువా అంటారు, మళ్ళీ దేవుడు కాపాడుతాడు. ఇలాగే జరుగుతున్నప్పుడు ఈయన రాజ్యంలో పరిపాలించే సమయంలో కూడా వీళ్ళకి కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఈయనకి ఎందుకు ఈ మధ్యన ఒక యూదురాలు ఎస్తేరు ఎలాగ ఈయన దగ్గరకు వచ్చారు అన్నది మనం తెలుసుకోవాలి. ఈయన ఇంత రాజ్య పరిపాలనలో ఇంత విస్తరించింది, ఆయనంత ఘనత ఎవరికి లేదు. 4 పెద్ద రాజ్యాల్లో ఒక ఇది, కానీ చాలా మందికి ఆయన గురించి తెలియదు ఇప్పటికీ. కానీ ఈ చిన్న పుస్తకం ఎస్తేరు, ఈ ఎస్తేరు అన్న మాటలు వచ్చి చూసిన ఈ వ్యక్తి చాలా మందికి తెలుసు. అంత రాజు తెలియలేదు, ఒక చిన్న స్త్రీ. ఈవిడ ఎలా గుర్తుండిపోయింది, ఎలాగా ఆ హిస్టరీలో నిలబడిపోయిందని మనం మళ్ళీ చూద్దాం. హల్లెలూయా. ఈ ఎస్తేరు మొదటి అధ్యాయం మొదటి భాగం 7 వచనాలు మనం చూసినప్పుడు ఆ రాజ్య విస్తరణ ఏంటి, దానికి ఉన్న మహిమ ఏంటి, ఆయన అంత గొప్పవాడు, ఆయన రాజ్యం కింద ఏమేమి ఉన్నాయని మనకు కనబడతా ఉంటాయి. ఇక్కడ దేనికి తక్కువ లేదు. బంగారం కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, అసలు దేనికి కొదువు లేని ఒక రాజ్యం. ఆ రాజ్యానికి అధిపతి రాజు అహశ్వేరోషు. ఈయనకి ఒక భార్య ఉంది, వష్టి అని. ఆమె వీళ్ళు ఇట్లాగా అంత రాజ్యం బాగుంది, విస్తరించింది, మనకి సస్యశ్యామలంగా ఉంది, అంతా బాగుందని చెప్పి కొన్ని రోజులు ఏం చేశారంటే వీళ్ళు సెరమనీ అంటాం కదా, నా రాజ్యం ఇలా ఉంది ప్రకటించుకుంటూ, మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన పార్లమెంట్లో రెడ్ ఫోర్ట్లు అంతా అన్ని స్టేట్స్ నుంచి అన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, పండగలాగా జరుపుకుంటాం. అలాగే ఈ రాజ్యం నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి ఒక పండగలా జరుగుతుంది. ఈ సెరమనీ అయిన తర్వాత ఒక 7 రోజులు ఏం చేశారంటే విందు ఏర్పాటు చేశారు. ఈయన ఎవరికి, రాజ్యంలో మాత్రమే కాదు, ఆ కింద పనిచేసే వాళ్ళకి, జనులకి, అందరికి కూడా విందుని ఏర్పాటు చేశారు. ఈ విందు ఏర్పాటు చేసినప్పుడు రాజు కదా,
నా భార్య చాలా అందగెత్తే, అందరికి చూపించి నేను గొప్ప చూపించుకుంటాను అనుకున్నాడు. పిలిపించాడు, వష్టిని పిలిపించాడు. పిలిపిస్తే తను రానంది, రాలేదు. అంటే రాని కదా, కొంచెం మనకి కొంచెం హై లెవెల్ వచ్చేస్తుంది. రాననేసరికి కోపం వచ్చింది. అంటే ఇంకోటి ఏమనుకున్నాడు, రాణియే రాజమాట వింటలేదంటే ఏ స్త్రీ కూడా మాట ఎందో తన భర్తకి లోబడదని చెప్పి ఆయన ఏం చేశారంటే వెంటనే తన్ని వెలివేశారు. ఇప్పుడు కొత్తగా రాణి కావాలి కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏం చేశారంటే రాజ్యం మొత్తంలో ఉన్న కన్యకల్ని తీసుకురండి, దాంట్లో నాకు రాణి నేను ఏర్పాటు చేసుకుంటానని అంటారు. ఇప్పుడు ఆయన పారసీక రాజు అయినంత వరకు వాళ్ళ ఇదిలోనే లేకపోతే వాళ్ళ లెవెల్లో చూసే వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను రాజులోని కన్యకలు అందరినీ తీసుకుని వచ్చాను అన్నారు. చిన్న పెద్దని చూడకుండా అందరినీ తీసుకురమ్మన్నారు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. ఈయన ఒక యూదు, బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చినవాడు. తెలిసినప్పుడు ఈ ఎస్తర్ అనే స్త్రీ ఎవరంటే ఈ మొర్దెకై గారి పిన్న, అంటే చిన్నాన్న గారి కూతురు. అంటే తనకేమవుద్ది, చెల్లి అవుద్ది. కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేక ఈయనే పెంచాడు కాబట్టి తండ్రిలా పెంచాడు. అంటే తన ఒక కూతురులాగా తన దత్తత తీసుకుని పెంచాడు. సో తన కూతురు అన్నమాట. ఇప్పుడు అతను ఇలా తెలియగానే ఎస్తర్ ఎలాంటిదంటే చాలా సౌందర్యం కలదు, అందగత్తె, చూడగానే అమ్మా అనిపిస్తుంది అనమాట. అంత మళ్ళీ చాలా నిమ్మలం, చాలా సాఫ్ట్ నేచర్ అనమాట. ఎవరిని పనితో మాట్లాడడం కానీ లేకపోతే ఎక్స్ట్రాగా ఏదైనా చేయడం కానీ కాకుండా లోబడి ఉంటుంది. అలా చూడగానే ఈయనకి ఏం దేవుడు ఆలోచన కలిగించారంటే ఎస్తర్ని కూడా ఎక్కడ పంపిద్దాము, ఆయన ఇదిలో మేబీ దేవునికి ఏదైనా ప్రణాళిక ఉండొచ్చు అని చెప్పేసి తిన ద్వారైనా మనకి విడుదల రావచ్చు అని ఆశ కలిగి తిని సిద్ధపరిచి ఈమె యూదురాలు అన్నది పూర్తిగా అవగాహన అక్కడ తెలుపకుండా తిన్ను కూడా పంపిస్తాడు. పంపించినప్పుడు ఇప్పుడు వాళ్ళకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈ రాణులు కానీ లేకపోతే వచ్చే దాసిని కానీ చూసుకోవడానికి కొంతమంది ఉంటారు, సర్వెంట్స్ లాగా. వాళ్ళకు కూడా ఈమెను చూడగానే కనికరం పుట్టిందంట. ఈ సిస్టర్ ఈ ఎస్తర్ని చూడగానే ఎలా కనిపించింది, చాలా మంచి బిడ్డ, మాకు చాలా బాగుంది చూడడానికి అని వాళ్ళు కూడా జాలి కనికరముని దేవుడు పుట్టించాడు. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఒక స్త్రీగా తను ఎలాగ ఎంటర్ అయిందో మనం చూసాం. తిని ఎస్తర్ ఇలాగా తను ఎంపికయింది రాణిగా. ఇది మన హిస్టరీ అన్నమాట. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఎస్తర్ విషయంలో ఏంటంటే కొన్ని 4 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఏంటిని మనం తెలుసుకుందాం. ప్రిన్సిపల్స్ అంటాం, ప్రిన్సిపల్స్ ఇన్ గాడ్స్ ఫెలోషిప్. దేవుని పరిచయంలో కొన్ని సూత్రాలు మనం పాటిస్తే అది ఎలా మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందో తను తెలియపరచారు. మొదటిగా మన ఫస్ట్ ప్రిన్సిపల్, మొదటి సూత్రం ఏంటంటే గాడ్ హ్యాస్ అ స్పెషల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి నీ జీవితం పక్షాన ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మనల్ని ఏర్పాటు చేసే ముందే ఆయన మన కొరకు అన్ని సిద్ధపాటు చేసి నా బిడ్డ ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, అలా ఉండాలి, సమస్తం ఆయన తెలిసి ఏర్పాటు చేసి పంపిస్తారు. ఒక్కొక్కసారి మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇంత కష్టపడ్డానే, ఎంత నేను కొంతమంది మంచి డైలాగ్ వదులుతాను, నేను ఇక్కడ ఉండాల్సిన వాడినే కాదు ఎక్కడో ఉండాల్సిన, నేను ఇక్కడ ఉండాల్సిన దాన్నే కాదు ఎక్కడో ఉండాల్సిందండి. అది మన ఆలోచన. కానీ దేవునికి తెలుసు నిన్ను ఎక్కడ పెట్టాలో. మనకు ఒకసారి అనుకుంటాము, ఏంటి ఈ పరిస్థితి ఇలాగ అయిపోతుంది, దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి పెట్టారు, నేను నా గురించి తెలుసు కదా ఆయనకి, నేను అన్నీ చేస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు లేదు. ఒకవేళ మీరు ఆ ట్రబుల్ ద్వారంగా వెళ్తున్నారేమో, ఒక బాధలో వెళ్తున్నారేమో, లేకపోతే ఒక టఫ్ సిచ్యువేషన్లో మీరు వెళ్తున్నారేమో, కానీ గుర్తుంచుకోండి, ఎండ్ ఆఫ్ ద రోడ్, ఆ ద్వారానికి ఎండ్లో మనకి ఏం జరుగుతుందంటే గొప్ప అద్భుతాన్ని, గొప్ప మేలు దాచి ఉంచుతాడు దేవుడు. అది మాత్రం మనము మర్చిపోకూడదు. సో ఆ ప్లాన్ ఏంటి మనం గమనించాలి. మనం విసుక్కోకూడదు ఎప్పుడు కూడా. ఒక విషయం ఏంటంటే విసుక్కోకూడదు. మనకున్న గొప్ప అదే ఏదో జరగదని వెంటనే విసుక్కుంటాం. విసుక్కుండా ఆయన ప్లాన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. దేవుడు నా పక్షాన్ని ఏం చేయాలని ఆశపడుతున్నాడు, నా జీవితం పక్షాన్ని ఏం చేయాలి. ఎప్పుడైతే మీరు అది అంగీకరిస్తున్నారో మీకు అన్ని తెల్లగా కనపడడం మొదలు పెడుతుంది. ఈవెన్ దో మన ముందు ప్రాబ్లం ఉంది, మన ముందు గొప్ప ఇబ్బంది కలుగుతుంది, ఈ పరిస్థితి చూస్తే సరవదు అన్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఎప్పుడైతే మనం లేదు, దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడంటే, నాకు ముందు ఈ పరీక్ష పెట్టాడంటే తప్పకుండా ఏదో ఒక మేలుని దాచిపెట్టాడు, ఏదో ఒక కార్యం నా ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వాసం కలిగి మనము ఆయన ప్రణాళికను పట్టుకోవాలి. ఆ రీతిగా మొదటికే ఆ ఫ్యూచరిస్టిక్గా థింక్ చేసాం అనమాట. ఈ జరగబోయే విషయాన్ని థింక్ చేసి ఎస్తర్ని అక్కడ పంపించడం జరిగింది.
ఎస్తేర్లో ఇంకో మంచిది ఏంటంటే తను అందగతే, అంత బాగానే ఉంది. అక్కడికి రాజు దగ్గరికి వెళ్ళాలంటే చక్కగా అలంకరించుకుని ఆ మేకప్లు ఈ మేకప్లు ఫుల్గా డ్రెస్సులు జ్యువెల్స్ అన్నీ వేసి పంపిస్తారు. కానీ కావాల్సిన ఓన్లీ ఆ డ్రెస్సు ఆ జ్యువెల్స్ తప్ప వేరే ఏ అలంకరణ ఎస్తేర్ కోరుకోలేదు. అందరు చేయించుకుంటున్నారు, కానీ తిను మాత్రం నాకు వద్దు అంటే సింప్లిసిటీ. తనలో ఏముంది, ఇక్కడ రాజు దగ్గరికి వెళ్తున్నాం అంటే మనం అప్పు చేసినా కూడా ఏం చేస్తామంటే అన్నీ చక్క పెట్టుకుని వెళ్తాం. అలాంటి తను ఏం చూపించింది అక్కడ, తన సింప్లిసిటీని. అంటే మన పై రూపం కాకుండా మన లోపల ఉన్న ఆ పరిశుద్ధతను కనపరచాలి. పై రూపం కాదు, దేవుడు పై రూపం చూసేవాడు కాదు, మన హృదయాన్ని చూసేవాడు. ఆ హృదయం అనేది ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి. ఆ హృదయం ఎలా ఉండాలి, అందంగా ఉండాలి. ఆ రీతిగా ఎస్తేర్ అనే ఈ స్త్రీ తన అందాన్ని బయలుపరిచింది. రాజుకు చూడగానే అక్కడ అంతమంది ఉన్నారు, నాకు తెలిసి కొంత వేల మంది వచ్చి ఉంటారు. వాళ్ళందరి మధ్యలో ప్రత్యేకపరిచాడు. ఆ హృదయాన్ని ఆ కళ్ళని తను చూసేటట్టే దేవుడు తిప్పాడు. మనకు అనుకుంటే ఇంతమంది ఉన్నారు, మనం జరగదు, ఇది అవ్వదు అనుకున్నాను. నా బెస్ట్ నా లైఫ్లో అయితే ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజ్ ఫినిష్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి. అలాగా విప్రో వీళ్ళందరూ తీసుకుంటా ఉంటారు. ఐటీ ఇండస్ట్రీ దగ్గర ఆ రోజు 500 మెంబర్స్ వచ్చి ఉంటారు. అందరూ బుక్లు, యాప్టిట్యూడ్ అంటాం, ఒక బుక్ ఉంటుంది, దగ్గర 500-600 పేజీలు ఉంటుంది. అది అందరూ తిరిగేసేస్తున్నారు. నా చేతిలో ఒక బుక్ లేదు. అది చూస్తేనేమో ఇటు తిరిగితే ఇల్లు చదువుతున్నారు, అటు తిరిగితే అది చదువుతుంది. నా చేతిలో ఒక బుక్ లేదు. మొత్తం 3 రౌండ్ ఇంటర్వ్యూ. అది ఫస్ట్ రౌండ్ ఏంటి, ఫుల్గా రైటింగ్ అనమాట. దగ్గర ఒక 200 ప్రశ్నలు ఉంటాయి దాంట్లో. అది 1.5 గంటలో పూర్తి చేయాలి. నేను సగం పూర్తి చేసేసరికి 1 గంట అయిపోయింది. ఇంకా 600 ఇంకా 400 క్వశ్చన్లు ఉన్నాయి. ప్రభు అని నేను ఎప్పుడు పూర్తి చేసేది, నా కళ్ళు మూసుకుని నాకు ఏది దొరికితే పెట్టేశాను. నిజంగా చెప్తున్నా. ఆ 500 మందిలో 250 మందిని సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేశారు. ఆ 250 మందిలో నా పేరు 10వ నెంబర్లో ఉంది. హల్లెలూయా. 250 నా నెంబర్ ఎక్కడ ఉంది? అసలు నేను వదిలేసుకున్నాను, హోప్సే వదిలేసుకున్నాను. ఇంత కష్టపడి వాళ్ళు చదువుతున్నారు, ఇంత కష్టపడి వాళ్ళు రాస్తున్నారు, నాకు వచ్చినట్టే అనుకున్నాను. కానీ 10వ నెంబర్లో నా ఇది పెట్టారు. 3rd రౌండ్ ఫైనల్ రౌండ్ అనమాట. ఈ రౌండ్కి వెళ్ళేసరికి ఈ 250 మంది నుంచి ఎంతమంది సెలెక్ట్ చేస్తారు తెలుసా? 15 మందినే సెలెక్ట్ చేస్తారు. ఎంతమందిని? ఓన్లీ 15 మెంబర్స్. ఆ 15 మెంబర్స్ ఎక్కడ? బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, కేరళకు కానీ, ఈ 4 ప్లేసెస్కి వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఉన్నది, నేను ఉండి చెన్నైలో ఉండి ఇది అప్లై చేశాను. ఈ లాస్ట్ 3rd రౌండ్ కూడా సెలెక్ట్ అయిపోయాను. లాస్ట్ 3rd రౌండ్ కూడా నేను ఆలోచిస్తున్నాను. పొద్దున వెళ్ళాను, ఒక 7:30కి అక్కడ ఉన్నాను. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. మా నాన్నేమో ఫోను. నా జీవితంలో మా నాన్న ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే పంపించలేదు. ఆ రోజు నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను ధైర్యంగా. అదో గొప్ప అచీవ్మెంట్. అలాగా వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా అప్పుడు విశ్వాసంలో కూడా గొప్పగా బలపడినదాన్ని కాదు నేను, కానీ ప్రార్థన చేసుకునేదాన్ని. ఏదున్నా ప్రార్థన చేసుకున్నాను, దేవుని అలాగే ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉన్నాను. ఫైనల్గా 15 మెంబర్స్ సెలెక్షన్లో నా పేరు కూడా వచ్చింది. ఇంకోటి ప్లస్ ఏంటి, నన్ను ఏ బెంగళూరుకో కేరళకు పంపిస్తే మా అమ్మ నాన్న అసలు పంపించేవారే కాదు. దేవుని కృపల్లో చెన్నైలోనే వచ్చింది. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనం వెళ్ళే దారి ఇది జరగదు, మన ముందు కొన్ని కనపడుతూ ఉంటాయి, జరగని విషయాలు అన్నీ కనపడుతూ ఉంటాయి. ఇవి పెట్టుకుని నేను వెళ్ళగలనా, ఇవి ముందుండి నేను వెళ్ళగలనా అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒకటి మర్చిపోతాం, ఇవి కాదు. దాని తర్వాత ఇంకోటి ఉంది, ఇవన్నీ మూసేస్తున్నాయి. దాని తర్వాత ఒక మేలు ఉంది, అది దేవునితో మనం గడిపినప్పుడు ఆ తర్వాత ఉన్న మేలు మీకు తెలియపరుస్తాడు. అందుకని దేవుని విషయంలో ఆయన ప్రణాళిక ఏంటి, మన పక్షాన ఆయన ప్రణాళిక ఏంటి ఎప్పుడు కూడా కనిపెట్టే వారముగా ఉండాలి. ఆ రీతిగా ఎస్తేర్ కూడా తన తండ్రి గారిని మొదటికే నమ్మింది. ఆయన ఏదైనా మంచిగా చేస్తాడు అని చెప్పి, దేవుడు ఏదో ఒక ఆశతోనే పంపిస్తున్నాడు అని నమ్మింది. రాణిగా ఎంపిక అయింది. రెండవదిగా చెప్పాను కదా, మనకి ఒకటి గొప్ప ఏదో ఉంటుంది, కామన్ సెన్స్ అంటాం. అసలు సెన్స్ ఉందా నీకు? కామన్ సెన్స్ ఉందా అంటాం లేదండి. నిజంగా చెప్పాలంటే క్రైస్తవులు కామన్ సెన్స్ ఉండకూడదు. తప్పనాను కదా. ఎందుకంటున్నానంటే మళ్ళీ మా ఎగ్జాంపులే, వీసాకి అప్లై చేస్తున్నప్పుడు శాలరీ తక్కువ.
అసలు క్రైటీరియాలోనే లేదు. ఏంటి 4 వచ్చాం, హయాలు ఎలాగొచ్చాం కూడా దేవుని కృపే. ఈ ఏమంటారు దాన్ని, వాస్తాలంతా ఇచ్చి చేయించుని కొంతమంది, వాస్తా అంటే డబ్బులు ఇచ్చేసి చేయించడం, అలానే కొంతమంది ఏమో హయాలో వచ్చిన వాళ్ళు ఎంత గింజుకున్నా ఫ్యామిలీ వీసాకి మారదు రూల్. అప్పుడు దాకా ఉంది. యాక్చువల్గా మేము వచ్చిన మేలో అయితే టిల్ ఆగస్ట్ వరకు ఆ రూల్ ఉంది. హయాలో వచ్చిన వారు ఫ్యామిలీ వీసాకి మార్చుకోవడానికి అవకాశం లేదు. మేము హయాలో వచ్చాం. ఫస్ట్ కామన్ సెన్స్, పనికే అవ్వదు. రెండోది శాలరీ క్రైటీరియా తక్కువ. యాజ్ అ నార్మల్ పర్సన్, నార్మల్గా ఒక వ్యక్తిగా మనం ఆలోచించినప్పుడు ఇది జరగదు, టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. మాకు వచ్చింది ఈ ఆలోచన, మాకు కూడా వచ్చింది. అది మన కామన్ సెన్స్. ఏం చెప్పిస్తుంది? ఫ్యాక్ట్స్ ముందు కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని విషయాలు జరుగుతుంది, ఇది చూస్తే ఇంకేం జరుగుతుంది? ఇది కామన్ సెన్స్, మన ఆలోచన ఇది. కానీ దేవుని ప్రణాళిక అక్కడ ఉందనుకోండి, ఈ కామన్ సెన్స్ అంతా అస్సలు మట్టి కొట్టుకుపోతుంది. ఓపెన్గా చెప్తున్నాను. ఈ దేవుని ప్రణాళిక ఉంటే దీనికి మించి ఆయన చేస్తాడు. అలాగే చేస్తాడు. ఉపవాస ప్రార్థన చేసాం. అసలు ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలామంది వెనకతులను ఎలాగన్నారంటే, ఏం జరుగుద్ది, అసలు జరిగే పనినా ఇది, వెళ్ళిపోవాలి. దానికి మించి ఇంకో అద్భుతం ఏం జరిగింది? ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను ఎవినేజర్ని కడుపులో ధరించున్నాను. ఏంటి ప్రభు, నేను ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నాను, కానీ ఆయన ఆలోచన వేరుగా ఉంది. అప్పుడు అనుకున్నాను ప్రభు, అప్పుడు నిజంగా ఆ టైంలో ఎలా చేశాను, ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్. దేవుడు నేను ఏం చేస్తున్నాను సమర్పించాను. ప్రభు, నా జీవితం నా చేతులు కాదు, నా జ్ఞానం నన్ను ఏం చేయదు, నా జ్ఞానం నాకు ఏది పోషించదు, నాకు అభివృద్ధిని తేదు, లేకపోతే నాకున్న తలాంతులు నాకు ఏమీ పనికిరావు. మీరు కానీ నాతో లేకపోతే ఇదంతా వ్యర్థమే. మీరు నాతో పాటు ఉండండి. మీరు నడిపించిన ఎప్పుడైతే విశ్వాసంతో అడిగామో అస్సలు నిక్ ఆఫ్ ద టైం, కరెక్ట్ టైంకి అన్నీ కూడా టక 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 ఒకటి తర్వాత వస్తూనే ఉన్నాయి. మన దేవుని విషయంలో ఆ ప్రణాళికను కలిగి ఉండి మన ఆలోచనలు కాదు, మన తలాంతులను కాదు, మనకున్న విషయాలు కాదు, కానీ దేవుణ్ణి అడగాలి మనం. ప్రభువా, నాకుంది ఈ పరిస్థితి, మరి నీ చిత్తం ఏంటి, ఇది అవుద్దా, మీరే నడిపించండి అని ఆయనకి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటాం, మిగతా వాళ్ళకి ఎలా కనబడతాం? పిచ్చోళ్ళ కనబడతాం. లోకంలో మనం ఎలా కనబడతామంటే వేరువేరుగా కనబడతామంటే పర్వాలేదు, అది ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, అది మనకే మేలు. మనం ఎంతమంది అయితే విసుక్కుంటారో అది మనకు దీవెనగా మారిపోద్ది. ఇట్లాంటి కామన్ సెన్స్ అంతా మనం ఏం చేయకూడదంటే పక్కన. ఆ రీతిగానే ఎస్తర్ కూడా ఏం చేసింది, ఇలాగా హామాన్ అనే అధికారి ఒక అతను సేనాధిపతి లాగా, ఈయనకి రైట్ హ్యాండ్ అన్నమాట, కింగ్కి రైట్ హ్యాండ్. ఆయన ఏం చేస్తున్నాడు, మొదటగా ఎప్పుడైనా నాకు దండం పెట్టట్లేదు, నా ముందు మొక్కట్లేదు, ఈ యూదులందరినీ నేను డెమాలిష్ చేసేస్తాను, అందరూ నాశనం చేసేస్తాను అని చెప్పి రాజుకి బాగా సన్నిహితుడిగా ఉండి చేస్తున్నారనమాట. ఆ రీతిగా జరుగుతున్నప్పుడు ఈ మాట ఎస్తరు చెవిని పడింది. అప్పుడు పడుతున్నప్పుడు ఆయన ఏం చేశారంటే వెళ్ళి తెలిపారు అనమాట, ఏంటి జరుగుతుంది అన్నప్పుడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రానికి కూడా అవకాశం లేదు, పర్మిషన్ లేకుండా వెళ్ళామంటే అక్కడికడే చంపేస్తారు. ఇలా ఉంది కదా పరిస్థితి, నేను ఎలాగెళ్ళను అని చెప్పేసి అన్నప్పుడు మూడవదిగా ఒకటి వస్తుంది, ద టైమ్ టు ఫాలో గాడ్స్ ప్లాన్ ఈస్ నౌ. దేవుని చిత్తాన్ని ఫాలో చేయడానికి సమయము ఇదే, రేపు కాదు, ఎల్లుండి కాదు, లేకపోతే సాయంత్రం కాదు, ఇప్పుడే. చేస్తే ఫస్ట్ కంగారు పడ్డది, రాజుగారికి వెళ్ళాలంటే పర్మిషన్ లేకుండా మనం చంపేస్తాడు ఎలాగా అని చెప్పి మళ్ళీ మాట పంపిస్తున్నాడు మొర్దెకైకి పంపించినప్పుడు ఆయనకు మంచి మాట చెప్తాడు. ఎస్తేర్ 4:14 చూడండి, 4వ అధ్యాయము 14వ వచనము. నీవు ఈ సమయమందు ఏమీయు మాటలాడక మౌనముగానున్న ఎడల, హల్లెలూయా, చదవనా, యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. హల్లెలూయా. అర్థమైందండి. ఎస్తేర్ కొంచెం అడుగు వెనక్కి తీసింది, ఎందుకంటే రాజు చూస్తే భయం వేసింది. ఇప్పుడు మొర్దెకై ఒక మాట ఇచ్చి ఒక మెసేజ్ పంపించాడు, ఈ సమయం కోసే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో, జాగ్రత్త, గుర్తుంచుకో.
నీ ప్రజల రక్షణ కొరకై నిన్ను ఏర్పాటు చేసుకున్నారేమో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నువ్వు చేయకపోతే ఇంకెవరైనా చేస్తారు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం. మనకిచ్చిన పని మనం చేయకపోతే అది ఎవరికైనా వెళ్ళిపోద్ది. ఎవరికి ఇస్తారు తెలుసా? మీరు తక్కువ చేసి చూసుంటారు చూడండి, ఈడేం చేస్తాడు, తినేం చేస్తాడు, వాళ్ళ చేతికి ఇస్తాడు. అప్పుడు ఎంత సిగ్గుగా ఉంటుంది. మనకు పైనుంచి వాళ్ళు ఇచ్చారనుకో, వాళ్ళు గొప్పలు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చారంటాం. మనకంటే దీని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకో, ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్ వస్తుంది చూడండి, అలా మారిపోతుంది. అసలు నిజంగా విరక్తి వచ్చేస్తుంది. మనకిచ్చిన పనిని, మనకిచ్చిన తలాంతుల్ని, మనకిచ్చిన సమస్తమును, మనకు దేవుని ఇచ్చిన సమయంలో ఆయన కొరకు అది వాడబడాలి. దేన్ని డిలే చేయకూడదు. ద టైమ్ ఈజ్ నౌ. ఇప్పుడే ఆ సమయము. తను కూడా అదే అన్నారు, నీకు రావాల్సిన ఇది ఒకవేళ నువ్వు చేయలేకపోతే వేరొకరికి వెళ్తుంది. దాంట్లో ఆలోచనే లేదు. వేరొకరు వచ్చి మమ్మల్ని కాపాడతారు. కానీ నీ పరిస్థితి ఏంటి? నీ తరం పరిస్థితి ఏంటి? నువ్వు నాశనం అయిపోతావు, నీ తరం కూడా నాశనం అయిపోతుంది, శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అని మొదటిగా మళ్ళీ మెసేజ్ పంపించింది. నిజంగా ఎంత బలమైన మాట కదా అది. ఒకవేళ మన దేవుడు మన పిలుపుని మనం తిరస్కరించామంటే, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన విషయాలు మనం తిరస్కరించామంటే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇదే ఇదిలో మనం ఇంకేంటంటే ఈ పరిచయం స్టార్ట్ చేయడానికి కూడా మేము ఒక అడుగు వెనక్కి తీసాం. కరెక్ట్గా డెలివరీ టైం ఉంది. మా ఆలోచన ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం, ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ దేవుడు విడిచిపెట్టలే. ఒకవేళ అదే మేము ఫాలో అయి ఉంటే ఇంత ఈ రీతిగా దేవుడు అభివృద్ధి పరిచేవారు కాదేమో. కానీ ఎప్పుడైతే మా ముందు ఉన్నాయి, తెలుస్తున్నాయి, చాలా ఉన్నాయి. డెలివరీ ఉంది, చాలా హర్డల్స్ ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సేవకుల ద్వారా మాట్లాడించారు ఆయన, ఇది టైం స్టార్ట్ చేయి. సంఘ విశ్వాసం ద్వారా మాట్లాడించారు. వాళ్ళే ముందుకు వచ్చి పూనుకొని చాలా సహకారాన్ని అందించారు. ఏంటి ప్రభు అయితే అనుకున్నాం. నిజంగా సరే ఒప్పుకున్నాం, మీరు నడిపిస్తున్నారు, మా సంస్థ మీదే కాబట్టి మా సంస్థకి మీరు ఆ టైంకి మాకు ఐడీలు కూడా లేవు. మాకు ఐడీలు ఇవేమో ఇంకా అవ్వలా. సరే దేవా, మీరు అన్నారు కదా, దానికోసం ఇక్కడ నడిపించారేమో, కుటుంబం ఇక్కడ ఉన్న పరిస్థితులు నడిపించారు, మీరే చూసుకోండి అని ఒప్పుకొని ప్రారంభించేసాం. ఇదిగో దేవుని కృప. నిజంగా ఒక్కొక్కసారి ఎంత ఆనందం కలుగుద్ది అంటే, మనం డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కున్నా అంత ఆనందం ఉండదు. ఒకరు వచ్చి మా ప్రార్థన దేవుడు ఆలకించారు, మాకు ఈ అద్భుతం జరిగింది, దేవుడు మమ్మల్ని ఎంతగానో గణపరిచారు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారంటే అది ఎంత గొప్ప విషయం అండి. దీనిలో మనం కూర్చుని కన్నీటితో ఒక్కసారి తండ్రి అని పిలవగానే, నేనున్నానమ్మా అని వచ్చి ఉంటున్నారు కదా. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎంత మనం కృంగిపోయి ఉన్నా, ఎంత మనం చెడు చేసినా, నన్ను క్షమించి నన్ను తీసుకొని ఆయన అని అడగగానే ఆయన పట్టుకుంటున్నారు చూడండి. అంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం మనం. ఆ రీతిగా ప్రార్థన చేయగా దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపించి. అందుకని అంటున్నాను, మీ జీవితంలో కూడా దేవుడికి ఒక ప్రణాళిక అనేది ఉన్నది, మీకని ఒక పిలుపు అనేది ఉన్నది. అది గ్రహించండి, ప్రార్థనలో వాక్యంలో కనిపెట్టండి. అది తెలుసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే, ఇది రైట్ కాదు, ఇది ఇట్లా చేయలేము, ఇలా చేయలేము అన్న ఆలోచన చాలా కలుగుద్ది. అలా వచ్చిన ప్రతి సమయాన్ని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఎక్కడైతే మిమ్మల్ని చేర్చాలనుకుంటున్నాడో ఆ స్థానానికి మామూలుగా చేర్చరు. ఒక రాజుగాను ఒక రాణిగాను వెళ్ళి చేరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక రాజుగాను ఒక రాణిగాను ఉంచాలని ఆశపడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలో దీనస్థితిలోను, అల్పులుగాను, దీనులుగాను ఉండాలని ఆయన ఆశపడి, ఆయన రాజు, మనం ఎవరం? ఆయన బిడ్డలం. రాజు బిడ్డ ఎవరైనా బెగ్గర్స్ అవుతారండి? అడుకునేవారు అవుతారా? రాజు బిడ్డ అడుకునేవారు అవుతారా? రాజకుమారులు అవుతారు, రాజకుమార్తెలు అవుతారు. అవునా కాదండి? ఒక రాజ్యాన్ని పరిపాలించే శక్తిని ఇస్తాడు దేవుడు. ఆ రీతిగా ఆయన ఆలోచన కలిగి మనము ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనము నడవాలి. ఆయన చెయ్యి అని మనకి సెలవిచ్చిన వెంటనే మనము దాన్ని చేసేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ట్రస్టింగ్ ఇన్ గాడ్ కంప్లీట్లీ బ్రింగ్స్ గ్రేట్ రివార్డ్స్. దేవుని ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో, ఆయన మాటకి లోపడతామో, మనకు వచ్చే రివార్డ్స్, మనకు వచ్చే బహుమానాలు, ఆశీర్వాదాలు అద్భుత రీతిగా ఉంటాయి. ఇది చెప్తాను కదా, మా జీవితం ఎప్పుడు కూడా మేము పరిచయం చేస్తున్నప్పుడు కానీ ఏం చేసినా ఏదో చదివేసి చెప్పడం కాదు. మా జీవితమే ఒక సాక్ష్యంగా ఉంది కాబట్టి అది చెప్పడానికి మాకు
ధైర్యమును ఆనందమును ఇస్తాడు దేవుడు. ఎందుకంటే లేని చెప్పట్లేదు మేము అనిపించినవి మాత్రమే మేము చెప్పగలుగుతున్నాం. ఆ రీతిగా నిలవబెట్టడానికి కూడా అనుకుంటాం. ఆ సాక్ష్యాలు లేకపోతే మేబీ నామినల్ ఇదిలోనే ఉండేవాళ్ళు మేము. కానీ దేవుడు ఎంత గొప్పవారు కదండి. మనం ఒక్కసారి ఆయనకి సమర్పించుకుంటే చాలు. మీరేం చేయక్కర్లా ఆయన నడిపిస్తారు. శ్రమలు ఉండమంటారా? ఉంటాయి. బాధలు ఉండమంటారా? ఇంకా బాగానే ఉంటాయి. మొన్న ఒకటి క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే మీ క్రిస్టియానిటీకి వచ్చిన బాధలు ఉంటాయి, ఎందుకు మరి మేము ఎందుకు బాప్టిజం తీసుకోవాలి, మళ్ళీ మాకున్న కష్టాలు అదే కదా మళ్ళీ ఉంటాయి, ఇంకా ఎక్కువ అవుతాయి అంటున్నారు, దానికి ఎందుకు మేము రక్షణలోకి రావాలి, మరి కొన్ని బాధలతో మేము కష్టపడాలి. ఐగుప్తులో నుంచి వచ్చిన ఇశ్రాయేలు మాట్లాడిన మాటలే, అక్కడ ఉంటేనే బాగుండేది కదా, కొంచెం తిన్నా తినేవాళ్ళు అని. ఈ శ్రమల కోసం ఎవరండి ప్రభు మళ్ళీ రక్షణ తీసుకుంటున్నారు అంటే ఆ సేవకుడు ఒక మంచి మాట అన్నారు. ఉంటాయి శ్రమలు అనేవి ఉంటాయి. కానీ బాగా ఎగ్జామ్ ప్రిపేర్ అయినోడికి ఒక క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారని అందరికీ ఒకేసారి ఎగ్జామ్ పెడతారు. బాగా చదివినోడికి ఒకసారి పెడతారండి, అందరికీ ఒకేసారి పెడతారు. దీంట్లో చదివినోడు ఏం చేస్తాడంటే అన్ని చక్కగా అటెండ్ చేసేసి లాస్ట్ ఫైనల్గా ఒక మంచి మార్కులతో బయటపడతాడు. చదవడం ఏం చేస్తాడంటే ఫెయిల్ అయిపోతాడు. రక్షణ మార్గం కూడా అదే. అది మనకు ఒక టెస్ట్, ఒక ఎగ్జామినేషన్. దీంట్లో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. దేవుని నమ్ముకున్న వారు ఉంటారు, నమ్ముకున్న వారు ఉంటారు. రక్షణ పొందిన వారు ఉంటారు, పొందిన వారు ఉంటారు. దీంట్లో మనకి ఏంటి సొల్యూషన్ అంటే, నువ్వు నమ్ముకొని ఉంటే ఫైనల్ డెస్టినేషన్కి నువ్వు వెళ్ళగలవు. పరలోక రాజ్య నివాసులుగాను ఆయన రాజ్యాన్ని పరిపాలించే రాజకుమార్తెలుగాను రాజకుమారులుగాను నువ్వు ఏర్పడతావు. లేదు అంటే నరకాగ్నిలో వేయబడతావు, దీనస్థితిలోకి త్రోయబడతావు. ఏది మనకి కావాలి ఈ ఆలోచన కలిగి మన రక్షణలోకి మనము నడుద్దాం. అదే రీతిగా ఎస్తేర్ రాణి ఏం చేశారంటే 3 దినాలు అందరు యూదుల్ని, ఆ రాజ్యం అంతట్లో ఉన్న యూదుల్ని 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయమంది. ఉపవాస ప్రార్థనతో కనిపెట్టమన్నప్పుడు ఎవరైతే మొదటగాని బలి తీయాలి, లేకపోతే ఆయన ఉరి తీసేయాలి, చంపేయాలి, యూదులంతా నాశనం చేయాలన్న హామాన్ని దేవుడు ఎలా మార్చాడంటే అదే ఉరికి ఉరి తీయించాడు. అంటే దీంట్లో మనం తెలుసుకోవాలి, దేవుని కనికరం పొందుకునేవాడు ఎలాగుంటాడు, లేనివాడు ఎలాగుంటాడు. మనం దేవుని ఇది లేకుండా చాలా మందిని మనం డిస్టర్బ్ చేసి ఆయన ఎలాగైనా నాశనం చేసి అనుకుంటాం. జాగ్రత్త, నువ్వు చేయాలనుకున్న వ్యక్తి దేవుని బిడ్డ అయితే మాత్రం చాలా ముప్పు ఉంది. నువ్వు చేయాలనుకున్న వ్యక్తి దేవుని బిడ్డ అయితే, అయ్యగారికి ఒకసారి చెప్తాను కదా, ఎవరినైనా ముట్టుకోవచ్చు కానీ ప్రార్థన చేసేవాడిని ముట్టుకోకూడదు. ఒక్కసారి కన్నీటితో ఏమనక్కర్లేదు, కన్నీళ్ళు కాస్తే చాలు. మన పిల్లలు ఎవరైనా ఇచ్చేసారంటే మనకి ఎంత కోపం, వాడు వచ్చి మమ్మీని 4 అనేసారని చెప్పేసి ఏడుస్తారు. ఊరుకుంటామండి? ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారండి? మన తండ్రికి అంతే. ఆయన స్వరూపంలో వచ్చాం, ఆయన ఆలోచనలే మనకు ఉన్నాయి, మనం ఏం ప్రత్యేకంగా చూపించట్లేదు. మనల్ని ఎవరైనా ఏం చేస్తారంటే ఆయన ఊరుకోడు. మనం ఏం చేయాలంటే ఆయన ఇదిలో కనిపెట్టాలి. ఆ రీతిగా చేసిన వల్ల ఏంటంటే, ఎప్పుడో జరిగిన ఒక సంఘటన, రాజును కాపాడడానికి మొదటిగా చేసిన ఒక పని లిఖింపబడింది. ఎవరు బయట ఉండి ఈయన చంపాలని ప్లాన్ చేస్తున్న మొర్దెకాయ విని అది ఎస్తేర్కి చెప్తే ఎస్తేర్ తీసుకెళ్ళి రాజు చెప్పిందంట. రాజు చెప్పగానే వాళ్ళిద్దరిని వాళ్ళు ఏం చేశారంటే చంపేశారు. అప్పుడు రాజును కాపాడిన వాడు అయ్యాడు కదా. అది క్రానికల్స్ అంటారు, దినవృత్తాంతాలు ఉన్నాయి కదా, అలాగా రాసి పెడతారు. ఇది దేవుడు ఏం చేశాడంటే, ఆయన నిద్రపోతున్నాడు, సడన్గా ఏం గుర్తొచ్చింది ఆయనకి, పాతని తీసి ఒకసారి చదువు అన్నాడు. చదువుతూ అన్నప్పుడు మొరదగా వస్తాడు. మరి ఈయనకి ఏమైనా బహుమానం ఇచ్చామా అన్నాడు. బహుమానం కాదు సారు, ఈయనకి ఉరి తీయడానికి మీరు లెటర్ రాసి ఇచ్చేశారు. ఏంటి, నన్ను హెల్ప్ చేసి నా ప్రాణం కాకుండా నేను ఉరి తీయడానికి ఇచ్చాను. ఎవరు చేసింది అంటే హామాన్ చేశాడంటే, ఎవరికైతే ఆ ఉరిని సిద్ధపరిచారో ఆ చేసిన వ్యక్తిని దాన్ని ఉరి తీస్తాడు. అండ్ వెంటనే ఒక రూల్ పాస్ చేస్తాడు, రాజ్యంలో ఉన్న ప్రతి యూదులకి వాళ్ళ దేవుని కొలుసుకోవడానికి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు ఏం కావాల్సి చేసుకోవచ్చు, వాళ్ళకి ఇంకో బంధకం అనేది లేదు, వాళ్ళు స్వేచ్ఛగా తిరగవచ్చు, వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. ఏమో చూసి ఏమైంది, ఫస్ట్ రివైవల్ మినిస్ట్రీ జరిగింది అక్కడ. అంటే అర్థం ఏంటి, యూదులు కాని వారు కూడా యూదులుగా మారిపోయారంట. వీళ్ళు చూసి భయపడి, అమ్మో దేవుడు చాలా గొప్పడు, వీళ్ళని ఇలాగ మార్చేసాడు, మనం కూడా వాళ్ళలో కలిసిపోతే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ రివైవల్ మినిస్ట్రీ అనేది అక్కడ జరిగింది. ఒక స్త్రీ కన్నీటితో ప్రార్థన చేసింది.
తనను తాను తగ్గించుకుంది, దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంది. మొర్దెకై తన పెద్దల మాటకు లోబడింది. మనం కూడా ఆ రీతిగా ఉండాలి. స్త్రీ పురుషులం కాదు, మన అందరం దేవుని బిడ్డలం. అవునా కదండి? మనందరము దేవుని బిడ్డలం. మొట్టమొదటిగా ఆయన మన జీవితం పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? రెండవదిగా మన సొంత ఆలోచనలు, మన సొంత తలాంతులు, మన విషయాలు గొప్పవి ముందు పెట్టుకోవడం కాదు, కానీ దేవుడి చిత్తాన్ని మనం ముందు పెట్టి నడవాలి. మూడవదిగా ఆయన చెయ్యి అన్నప్పుడు ఆ పని మనము చేసేయాలి. ఆయన పిలుపును మనము అంగీకరించాలి. ఇవి చేసినట్లయితే ఇప్పుడు వాళ్ళకి యూదులకు వచ్చింది కదండి గొప్ప బహుమతి. ఆ రీతిగా మనం కూడా మన జీవితాల్లో గొప్ప బహుమతులు, ఆశీర్వాదాలు పొందుకోగలం. ఈ రీతిగా మనం అందరం ఉండాలి, ప్రార్థనా పరంగా ఉండాలి. మీకు ఏమి చేయడం అవట్లేదా? ప్రార్థన చేయండి. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉన్నారు చాలామంది. మీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా స్త్రీలుగా చెప్తున్నాను, తల్లిగా చెప్తున్నాను, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు అనిత్యం ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. ఏ తల్లి అయితే కన్నీటితో ప్రార్థన చేస్తుందో తన బిడ్డను మరణం నుంచి బయటకు తీస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే రానున్న రోజులు చాలా చాలా ఘోరంగా మీకు చూసిన చాలా విషయాలు రాకడ చాలా సమీపంగా ఉంది. మనల్ని సిద్ధపరచుకోవాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచాలి. మీ పరిచర్య మీ పని స్థలాల్లో ఉండొచ్చు, మీ బిడ్డల పక్షాన్ని ఉండొచ్చు, లేదా మీ భర్తగా ఉండొచ్చు. మీ భర్త మార్పులో లేరా, లేకపోతే మీ భార్య మార్పులో లేరా, వారి కొరకు ప్రార్థన చేయండి. కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక్కొక్కసారి మన సువార్త ప్రకటించడం మనకు తెలియదు, ప్రార్థన చేయండి. వాళ్ళకి ఎవరు చెప్పగలరో దేవుడు వాళ్ళని పంపిస్తాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తూ పరిచయం చేస్తూ దేవుని సన్నిధిలో ఎదగాలి. అదే రీతిగా చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. నడుచుకునే సకల ఆశీర్వాదాలకు మనం అర్హులుగా మనము మారాలి. ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎత్తబడిన వాక్యం మనం వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్య సందేశాన్ని అందించిన దైవజనులు పాస్టర్ సుష్మితా శాస్త్రి గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. కానుకలు వెతుచుండగా సిస్టర్ పద్మ గారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తుంది. 7:40 హల్లెలూయా. హల్లెలూయా. 2 నిమిషాలు నేను కూడా బీబీసీ గురించి చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. బీబీసీ చాలా పవర్ఫుల్ కదండి, చాలా పవర్ఫుల్. వర్డ్ ఆఫ్ మౌత్ అనే మార్కెటింగ్ చాలా గొప్పది కదండి, చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ ఎస్తేరు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక స్త్రీ. కేవలం ఎస్తేరుని బట్టే ఇప్పటికీ ఆ రాజు ఆయన పేరు ఇప్పటికీ సజీవంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఒకవేళ ఎస్తేరు కనుక లేకపోయినట్లయితే కనుక ఆ రాజు పేరు ఎప్పుడో మర్చిపోయి ఉండేవాళ్ళేమో. అలెగ్జాండర్ చాలా కొద్దిమందికి తెలుసు, ప్రపంచాన్ని జయించినప్పుడు కూడా చాలా కొద్దిమందికే తెలుసు. తెలిసినటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అతను చెప్పినటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటంటే, నేను చనిపోయినప్పుడు నన్ను మోసేవాళ్ళు డాక్టర్లు అయి ఉండాలి, డాక్టర్లు నన్ను మోసుకెళ్ళాలి. ఎందుకంటే మరణం అనేది ఏ డాక్టర్ ఆపడానికి అయ్యేటువంటి పని కాదు, వైద్యులు ఎవరు కూడా దీన్ని ఆపలేరు. కాబట్టి వైద్యులు మీరు నమ్ముకోకుండా మీరు చచ్చిపోతారని చెప్పేసి చెప్పడానికి ఒక కారణంగా ఆయన చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు, నన్ను తీసుకెళ్ళేటప్పుడు నేను సంపాదించినటువంటి ఆస్తి, నేను తీసుకొచ్చినటువంటి బంగారం, వెండి, ధనము, నాకున్నటువంటి సంపద అంతా కూడా ఆ మార్గం గుండా మీరు పెట్టాలి. ఎందుకంటే నేను వెళ్తూ అదేం పట్టుకెళ్ళట్లేదు. ఈ 3 మెసేజ్లు ఆయన చెప్పారు కాబట్టి ఇప్పటికీ అలెగ్జాండర్ పేరు కొంచెం జనాలకు గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడు కూడా చేతుల్లో బయట పెట్టండి, నేను వెళ్ళినప్పుడు జనాలు తెలియాలి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్ళట్లేదు, ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఈ యొక్క 3 విషయాలు అతను అర్థం చేసుకుని చెప్పారు. కాబట్టి కొంతమంది మాత్రమే అలెగ్జాండర్ గురించి తెలుసు. కానీ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి యొక్క రాజుగారి గురించి ప్రపంచం అంతా తెలుసు. ఎందుకంటే ఎస్తేరు యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యం బట్టి, ఎస్తేరు చేసినటువంటి దేవుని పట్ల ఆమెకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, ఎస్తేరు దేవునికి విధంగా అయితే భయపడిందో, తన కజిన్కి మొర్దెకైకి ఏ విధంగా అయితే భయపడిందో,
ఆమె యొక్క గుణగణాలను బట్టి ప్రభు ఇప్పటికి కూడా ఎస్తేరుతో పాటు ఆ రాజును కూడా మరి ప్రభు సజీవంగా ఉంచాడు. ఎందుకంటే ఒకటి రాజే, ఎవరు? అహష్వేరోషు రాజు, గొప్ప రాజు, మహాచక్రవర్తి. ఎన్ని 160 సంస్థానాలు, అంటే 160 దేశాలకి ఆయన చక్రవర్తి. 160 సంస్థానాలకి ఒక చక్రవర్తి ఆయన అంటే ఏదైనా అవుతుంది. ఆయన సెలవు లేకుండా, ఆయన కనుదృష్టిలో, ఆయన కన్ను చూపు మేరకు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. అలాంటిది ఈ రాజు ఎక్కడ చచ్చిపోయాడంటే, ఇదిగో ఈ BBC ముందు చచ్చిపోయాడు. పరువు ఎక్కడ పోయిందంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ద్వారా పరువు పోయింది. ప్రపంచం అంతా జయించాడు, 160 దేశాలకి రాజు. అంతరాజ్యం సంపాదించినప్పుడు కూడా రాజుగా ఉండాల్సి ఆయన ఒక బానిసగా అయిపోయాడు. ఇక్కడ ఎక్కడంటే వస్తీ దగ్గర. వస్తీ రమ్మంటే రావడం లేదు. ఇప్పుడు ఎవరు రాజు? వస్తీ గారు రాజా, లేకపోతే ఈయన రాజా? వస్తీ రాజా. అక్కడ పాపం ఈయన రాజు అనుకుంటాడు, కానీ ఈయన రాజు కాదు. ఈయన అనుకుంటాడు నేను 160 సంవత్సరాలకి రాజు అని చెప్పేసి అనుకుంటాడు, కానీ ఈయన యాక్చువల్గా రాజు కాదు. లోపల ఈయన ఒక సేవకుడిగా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆవిడ రమ్మంటే ఈయన వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? రాణిగారు కౌరు పెట్టారనుకో, రాజుగారు వెళ్ళాలి. అలాంటి పరిస్థితి అయిపోయింది. మనుషులు చాలా రకాలుగా ఉంటారు. పైకి రాజుగా కనబడతారు, కానీ లోపల వాడు సేవకుడిగా ఉంటాడు. మనిషి సేవకుడిగా ఉంటాడు, కానీ లోపల వాడు రాజుగా ఉంటాడు. పిల్లల ఎస్తేరు గ్రంథంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బైబిల్ క్లాసెస్ తీసుకుంటే కానీ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. రాజుగారు విందు చేశారు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 180 రోజులు విందు చేశారంట. మీరు బైబిల్ గ్రంథం చదవండి. యూజువల్గా మనం ఎంత డబ్బు ఉన్న వాళ్ళమైనా కానీ, మన దేశంలో మన అంబానీ గారు ఏదో పెళ్లి చేశారు, వాళ్ళ కొడుకు పెళ్లి చేశారు. ఏదో కొన్ని వారాలు, కొన్ని నెలలు ఏదో జరిగింది. పిల్లలు చెప్పేది ఏంటంటే, ఈ రాజుగారు విందు చేశారు. ఎంతమంది వస్తే అంతమందికి విందు చేశాడు. ఎన్ని రోజులు అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 180 రోజులు ఏకదాటిగా 6 నెలల పాటు విందు చేస్తూనే ఉన్నాడు. అన్ని నెలల పాటు విందు చేస్తుంటే మేడం గారు కూడా విందు చేశారు. ఎవరు? వస్తీ గారు కూడా విందు చేశారు. 9వ వచనం చదవండి. అక్కడ మొదటి అధ్యాయం 9వ వచనంలో, రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించారు. స్త్రీలకు ప్రత్యేకంగా విందు చేశారు. ఇక్కడ రాజుగారు తిని తాగడం, నేను కూడా తిని తాగుతాను. ఏంటి రాజుగారు తాగడం వచ్చా, మాకు తాగడం రాదా? మేము తాగుతాం. ఏమండి, పాపం మహాతల్లి తాగిందేమో ఆ రోజు, రాజుగారు రమ్మంటే రాలేదు కదండి. ఏమో అనుకోవచ్చు, మేము చేయాల్సి, ఎందుకంటే విందు చేసింది ఆమె కూడా రాని. ఆమెకి కోరికలు ఉంటాయి, ఆమెకి కోరికలు ఉంటాయి, ఆమెకి సరదాలు ఉంటాయి. ఆమె విందు చేసింది, రమ్మంటే రాజుగారు పాపం రాలేదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, రాణి ఎప్పుడైతే రాజుగారికి లోపడలేదో, రాజుగారు కావాలంటే చంపేయచ్చు. ఇమీడియట్గా చంపేయచ్చు. ఆయన ఎవరు అడగడానికి లేదు. అక్కడ రాజుగారు కావాలంటే, రాణి ధిక్కరించిందని చెప్పేసి, ఏమన్నా రాజు కోపం వస్తే దెబ్బలకి తక్కువ ఉంటాయా? ఆయన కోపం రావడం పాటు దెబ్బలు ఎన్నెన్నో వస్తాయి. ఏమండి, మా చిన్నప్పుడు నేను చూసేవాడిని, మా నాన్నగారు కోపం వస్తే మా అమ్మకి ఎన్ని దెబ్బలు పడేయో. మా నాన్నగారు కోపం వస్తే ఉప్పు తక్కువైందో, లేకపోతే కారం ఎక్కువైందనో, లేకపోతే నీళ్లు లేవనో, లేకపోతే బట్టలు లేవనో, లేకపోతే ఇంకోటి లేదనో, చిన్న కోపం వస్తే చాలు మా అమ్మగారికి ఎన్ని దెబ్బలు పడేయో. పిల్లరా, ఈ రాజుకి కోపం వస్తే ఆమె తల ఇసుకోవాలి యాక్చువల్గా. కానీ ఈయన ఆలోచన చేసి, మంచివాడు కాబట్టి, మంచివాళ్ళని ఎప్పుడు కూడా మీరు మ్యాక్సిమం శోధించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శోధించారనుకో కొన్నిసార్లు పిల్లే పులైపోతాయి కదండి. అది మనం అంతవరకు వెళ్ళకూడదు. రమ్మన్నప్పుడు చక్కగా రావాలి. కాబట్టి వస్తే బాగుంటుంది, అది మర్యాద ఉంటుంది. పిల్లరా, ఇక్కడ రాజుగారు బాబు కావాలంటే ఆయన చంపేయచ్చు, కానీ ఈ మంచి మనసులో ఏం చేశాడంటే, ఆమె రాణి నుంచి తీసేశాడు. ఆయన బ్రతికినంతకాలం ఈమె గుర్తు రావాలి, ఈమె చేసింది ఏంటో ఈమె తెలియాలని చెప్పేసి రాణిగా ఆమె పొజిషన్ నుంచి తీసేసి ఇదిగో వేరొక రాణిని ఆయన నియమించుకుంటారు. ఎస్తేరు గురించి మనం నేర్చుకున్నట్లయితే, ఎస్తేరు పాపం చాలా వినయంతో కూడినటువంటి స్త్రీ. మరి ఏ విధంగా అయితే పెద్దలు చెప్తున్నారో ఆ విధంగా పెద్దలకు లోబడి నేర్చుకుని, అక్కడ చూస్తాం మనం, అక్కడ
నపుంసకుడైనటువంటి హేగేకి మరి ఆమె లోబడి, అతను లోపడాల్సిన పని లేదు అసలు యాక్చువల్గా. ఆయన ఈమె ఏం చెప్తే ఆయన చేయాల్సిన పని అక్కడ నపుంసకుడికి. అలాంటిది నపుంసకుడికి లోబడి ఆమంటది, రాజుగారికి ఏమి ఇష్టమో అదే నువ్వు నాకు ఇవ్వు, నేనేమి ప్రత్యేకంగా కోరను. ఎంతో సౌమ్యంగా, ఎంతో లోబడుతూ ఆమె ప్రభువుకు భయపడి, తన పితరులకు భయపడి, రాజుగారికి భయపడి, మరి ఆ రోజున రాజు దగ్గర బాగా అర్థమైనట్టుంది, రాజుగారి దగ్గర మరి చాలా సౌమ్యంగా మరి తను ప్రవర్తించిన దాన్ని బట్టి ప్రభు ఆమె ఎడల కనికరం దయచేశాడు. ఆమె చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఎస్తేరు చూసిన ప్రతి ఒక్కరు కూడా దయ కలిగిందని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. లేదా మనం చూసినప్పుడు ప్రజలకు దయ కలగాలి. కొంతమంది చూస్తే కొట్టాలని అనిపిస్తుంది, కొంతమంది చూస్తే పెట్టాలని అనిపిస్తుందంట. మరి అయ్యో ఎస్తేరు చూసేసరికి రాజుగారికి పెట్టాలనిపించింది, కిరీటం పెట్టాలనిపించింది, ముద్దు పెట్టాలనిపించింది, ప్రేమించాలనిపించింది, అక్కును చేర్చుకోవాలనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా పెరిగినటువంటి బిడ్డ, తల్లిదండ్రులు లేరండి, అన్నదమ్ములు లేరు, ఎవరు లేనటువంటి బిడ్డ, అందరికీ లోబడి సౌమ్యంగా ప్రభువుకు భయపడి పెరిగినటువంటి బిడ్డ. ఆమె లోబడేటువంటి విషయాన్ని బట్టి ప్రభు ఏం చేశాడు, ఆమె ద్వారా ఒక రాజ్యాన్ని, అంతేకాకుండా వారి ప్రజలను రక్షించుకోవడానికి ప్రభు కృప దయచేశారు. ఈ రోజున ఎస్తేరు వంటి ఆ యొక్క మనస్తత్వాన్ని, లక్షణాలు మనం కలిగి ఉండాలి. ప్రభాతి కృప మనకు మెండుగా దయచేయండి గాక. వాక్యాన్ని పంచినటువంటి విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు. మరి కార్యక్రమం ఇంతవరకు నడిపించినటువంటి చెల్లికి, మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వాక్యం మన విడిగిల్లో దీవించి ఆశీర్వదించుగాక. కానుకలు ఇచ్చిండగా సిస్టర్ పద్మ గారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాను. పాడుతుంది ఛాన్స్ ఇస్తాను. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో
నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. పాట పాడి వినిపించిన సిస్టర్ పద్మ గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. కానుకల కొరకు మరియు ముగింపు ప్రార్థన సిస్టర్ మెహతాబ్ గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన పరిశుద్ధాత్మ దేవా స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. అందరు లేచి నిలబడదామండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు తండ్రి ప్రభా. మనందరినీ నీ సన్నిధానంలో చేర్చుకున్నావే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. జరిగిన ప్రతి ఆరాధనలో నైనా తండ్రి మమ్మల్ని ఎంతగానో అభిషేకంతో మాపై కుమ్మరించావయ్యా. మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చావయ్యా. నీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు నాన్న తండ్రి. ఏ పాటి వారము నాన్న తండ్రి మేము ఎటువంటి జీవితాలతో ఉన్నామో నాయన అవునయ్యా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ రోజు పరిశుద్ధమైన దినము నాయన తండ్రి నీకు వందనాలు ప్రభు. బహుగా వాడుకొంచున్నావయ్యా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇటువంటి జీవితం జీవిస్తున్నాము మాకైతే ఎరుగము నాయన తండ్రి. యేసయ్యా నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడవని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి. హల్లెలూయా. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన తండ్రి. ఎస్తేరు వల్లే నాయన తండ్రి. యేసయ్యా లోబడి ఉన్న జీవితాన్ని మేము కలిగి ఉండి నాయన తండ్రి మీ చిత్తానుసారంగానే మేము నడిచే గొప్ప ధన్యతను మాకు ఇవ్వు నాయన తండ్రి. మేము నడుస్తున్న ప్రతి నడకలో మాట్లాడుచున్న ప్రతి మాటలో నాయన తండ్రి మీ మాటను మీ పోలికను మేము కలిగి ఉండి మేము మీ పరిశుద్ధమైన మార్గంలోనే నడిచే గొప్ప ధన్యతను మాకు ఇవ్వు నాన్న తండ్రి. స్తోత్రము నాన్న తండ్రి. యేసయ్యా ఇదిగో నాన్న నామకార్థమైన బిడ్డలుగా కాదు నాన్న తండ్రి. యేసయ్యా ఈ రోషము కలిగిన బిడ్డల వలె మమ్మల్ని దీవించు నాన్న తండ్రి. యేసయ్యా ఘోరమై ఉన్నది నాయన తండ్రి. ఈ లోకం వైపున మమ్మల్ని పడివేయకు నాయన తండ్రి. ఏ మార్గంలో మేము నడుస్తున్నామో నాయన తండ్రి ప్రతి మార్గంలో మమ్మల్ని నడిపించు నాయన తండ్రి. ఈ లోకం ఎంతో దూషించి మాట్లాడుచున్నప్పటికీ కూడా నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నన్ను తండ్రి మమ్మల్ని ఎంతగా నిల్చోబెడుతున్నావయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నాయన ప్రభువా కానుకలు విత్తబడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించు నాయన తండ్రి. ఆశీర్వదించు నాయన తండ్రి. యేసయ్యా వారి కుటుంబాన్ని దీవించు ఇంకను ఆశీర్వదించు నాయన తండ్రి. ఇచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు నాయన తండ్రి. ఇచ్చి ఉన్న ప్రతి నాయన తండ్రి 100వ 6వ ఇంకను వారిని ఆశీర్వదించు నాయన తండ్రి. వారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాలలో నాయన తండ్రి రక్షణ పొంది నడవాలని ప్రభువుగా ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ప్రతి ఒక్కరి బలంగా దీవించు బలంగా దీవించు నాయన తండ్రి. ఆత్మీయ జీవితాన్ని మేము పెంపొందించుకొని నాయన తండ్రి ఆత్మీయంగా మరింత బలపడి నాయన తండ్రి నీ సన్నిధానంలో మెలిగే గొప్ప ధన్యతను మాకు ఇవ్వు నాయన తండ్రి. స్తోత్రము నాన్న. లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి యవన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మోకరించి నాయన నేను ప్రార్థించే గొప్ప ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తానని బహుగా నమ్ముచున్నాను నాయన తండ్రి.
పరిశుద్ధ ఆత్మదేవుడా ఈ సన్నిధి పరిశుద్ధమైన దిన సన్నిధిలో నాయన తండ్రి దినం మొదలుకొని దినం అంతటి వరకు మేము చేస్తూ వస్తున్న ప్రతి పనిలో మిమ్మల్ని పోలి మేము ముందుకు నడిచే గొప్ప ధన్యతను మాకు ఇస్తారని నమ్ముచు యేసే పరిశుద్ధమైన నామం బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన సిస్టర్ మెహతాబ్ గారికి దేవుని పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆఖరిగా ఆశీర్వాద ప్రార్థన కొరకు మన దేవజనులు పాస్టర్ శాస్త్రి గారు ముందుకు రావాల్సింది. పరిచయం చేసినటువంటి ప్రతి బిడ్డను ప్రభు దీవించును గాక. ఆమేన్. ఈరోజు స్త్రీల కూడికలో వాడబడిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను వారి సంతతిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి సోదరులు కుమార్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి పరిచయం చేసినటువంటి సోదరులు అభిమానిని బట్టి, అదేవిధంగా తమ్ముడు రాజ్ కుమార్ని బట్టి, ఆనందం బట్టి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాను. ఈ యొక్క కూడికకు మరి కూడి వచ్చిన అందరికీ ప్రభు యొక్క దీవెనలు కలగాలని కోరుతున్నాను. ప్రార్థన సంఘాన్ని బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పేసి మరీ మిమ్మల్ని వేడుకుంటున్నాం. సంఘం కొరకు అభివృద్ధి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి ప్రభు కాపాడబడినట్లుగా ప్రభు సంఘ నీతి మనకు అనుకరించుకుని ప్రభుకి మనం అప్పగించుకుని ప్రభు సంఘం మీరందరూ కూడా ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ ప్రభు ఎదుట మీరు కనిపెట్టాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతుంటున్నాను. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడైండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్.